51వ అధ్యాయం 11వ వచనం ఈరోజు ధ్యానాంశంగా చదువు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. ప్రతి ఒక్కరూ బైబిల్ తెరవాలి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఒక నిబంధన, ఒక నియమము, దేవుని మందిరానికి వచ్చే ప్రతిసారి ప్రతి ఒక్కరు దేవుని వాక్యం తెచ్చుకోవాలి. సేవకులుగా మేము చెబుతున్న రెఫరెన్స్లు అందరూ చూడాలి. బైబిల్ గ్రంథాన్ని చూసి ఆ విధంగా అక్కడ ఉన్నాయో లేదో పరిశీలన చేయాలి. The book of Isaiah chapter 51 and verse 11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందములు గలవారై దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను. ఈ మాట అందరూ నాతో చెప్పండి. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. చాలాసార్లు మనం దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రభువా, నా జీవితంలో ఒక సమస్య తొలగిపోనట్లుగా సహాయం చేయి. తొలగిపోవాలి. ఇంగ్లీష్లో ఫ్లీ అవే అనే మాట అక్కడ వాడాడు. సారో అండ్ గ్రోనింగ్స్ ఆర్ మౌర్నింగ్స్ షల్ ఫ్లీ అవే అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో ప్రియులారా, చాలా బలమైన వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఒక దైవజనుడు లెక్కగట్టి సుమారుగా ఒక 8,000 వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయని లెక్కగట్టాడు, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. నేను కూడా ప్రతి ఉదయకాలం ఒక వాగ్దానం డీల్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాలు పైబడే రోజుకు ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఎన్నో శ్రేష్టమైన అంశాలు బైబిల్లో పొందుపరచబడి ఉన్నాయి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన వైపు మనం తిరిగినప్పుడు దేవుడు మనకు ఎలాంటి ఆశీర్వాదాలు కుమ్మరిస్తారో, మన మీద ఎలాంటి ఫేవర్ ఉండబోతుందో చాలా స్పష్టంగా లేఖనాల్లో చాలా మాటలు చదువుతున్నాను. ఈ 51వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా చదవండి. అలా చదువుతున్నప్పుడు మనం చేయగలిగినవేవో మనం చేయగలిగితే దేవుడు మన పట్ల ఎలాంటి అద్భుతాలు చేస్తాడో స్పష్టంగా రాయబడింది. దేవుని చేత విమోచింపబడిన వారిలో సంగీత గానము లేదా సంగీత నాదం ఉంటుంది. వారి తలల మీద నిత్య సంతోషం ఉంటుందని. మా 2వ కుమార్తె పేరు నిత్య కదా, మీలో చాలామంది తెలుసు. ఒకసారి మా అమ్మగారు కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేస్తూ, ప్రభువా, అనేక మందిని నిత్య నరకం నుండి తప్పించిన ఆయన అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ఏడుముఖం పెట్టేసిద్ది. నిత్య పెట్టేసి వాళ్ళ మమ్మీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి, మరి నా పేరేంటి అలా పెట్టారు అంది. ఏం పెట్టామమ్మా, బాగానే ఉంది కదా, నిత్య అంటే ఇటర్నల్ కదా అంటే, లేదు నాని ప్రార్థన చేస్తుంది నిత్య నరకం అని. మరి ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. అది ఇటర్నల్. నిత్య అంటే ఇటర్నల్, ఎవర్ లాస్టింగ్. దేవుని ప్రజల మీద నిత్య సంతోషం ఉంటుంది అన్నాడు. ఈ ఆనందం కొద్ది కాలం ఉండిపోయేది కాదు. డబ్బు ఉన్నప్పుడు కొంతమంది సంతోషం ఉండొచ్చు, కానీ డబ్బు పోయిన తర్వాత మరలా సంతోషం పోతుంది. ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు చాలామంది సంతోషంగా ఉండొచ్చేమో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలామంది సంతోషంగా ఉండొచ్చేమో, కానీ ఏమున్నా లేకున్నా దేవుడు మనతో ఉంటే మనలో నిత్య సంతోషం ఉంటుంది. ఇప్పుడు దాకా బ్లెస్సీ గారు మాట్లాడారు. పౌలు శీలలు ఫిలిప్పీ చెరసాలలో దెబ్బలు తిని కూడా ప్రభువులో ఏం చేశారు, వాళ్ళు ఆనందించారు. పాటలు పాడారట. పాటలు ఓరకనే రావు కదా. పాటలు ఎప్పుడు వస్తాయి అంటే సర్వసాధారణంగా సంతోషంగా ఉన్నప్పుడు పాటలు వస్తాయి, దుఃఖంలో కూడా పాటలు వస్తాయి. ఆ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ మనమే కనుక పౌలు శీలల ఆ పరిస్థితులు కనుకుంటే, మనం పాడే పాటలు ఎవరైనా వింటే 10 మందికి అక్కడే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. మనం పాడే పాటలు అలా ఉంటాయి. ప్రభువా, నువ్వు ఉన్నావా, ఉంటే ఎక్కడున్నావు నాయన, కళ్ళు మూసుకున్నావా, నేను కనబట్టలేదు అసలు అని రకరకాలుగా రాసిద్దు మనమైతే పాటలు. కానీ దేవుని బిడ్డలు, దేవుని సేవకులు దేవుని సల ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. ఆ పాటలు, కీర్తనలు, ప్రార్థనలు అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చాయి. ఈరోజు మన జీవితాల్లో నిత్యానందాన్ని ఇచ్చే దేవుడు. అంత మాత్రమే కాకుండా దేవుని చేత విమోచింపబడిన వారిలో దుఃఖమును నిట్టూర్పును తొలగిపోతాయి అనే మాట అక్కడ రాయబడింది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఆయా సందర్భాల్లో మంచు కురుస్తూ ఉంటుంది. ఆ స్నోఫాల్ అనేది ఉంటుంది కొన్ని దేశాల్లో. రాత్రి అందరూ పడుకుంటారు, ఉదయానికి ఆ ఇంటి ముందు అంతా మంచు పెరిగిపోయి ఉంటుంది. ఒక 2 అడుగులు లేదా కొన్నిసార్లు 3 అడుగులు. మొన్న ఎక్కడో వింటున్నాను, అమెరికాలో 10 అడుగులు వచ్చేసిందంట. 10 అడుగులు అంటే ఆ ఇంటి పైకప్పు దాటేసి వెళ్ళిపోతే ఇంట్లోంచి ఎవరు బయటకు రావడానికి కూడా అవకాశం లేనంత పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. అయితే ఆ పర్టికులర్ కార్పొరేషన్ వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ ఉదయాన్నే లేచిన తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఒకలాంటి సాల్ట్ ఉంటుంది.
ఆ సాల్ట్ పట్టుకొచ్చి ఆ మంచు మీద వేస్తారు. ఆ స్నో మీద వేయగానే అదంతా నీళ్ళలా కరిగిపోయి ఆ ప్రక్కనున్న డ్రైనేజీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, తొలగిపోతుంది, మంచు తొలగిపోతూ ఉంది. కొన్ని పరిస్థితులు తొలగిపోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొంతమందికి శరీరంలో గడ్డలు ఉంటాయి, ట్యూమర్స్ కానీ సిస్టులు కానీ ఇలాంటివన్నీ కొన్ని దేహాల్లో ఉంటూ ఉన్నప్పుడు డాక్టర్లు వాటిని తొలగించాలమ్మా అంటారు. వాటిని తీసేయాలని చెప్పి ఒక సర్జికల్ ప్రాసెస్ ద్వారా వాటిని తొలగిస్తూ ఉంటారు. మన జీవితాల్లో ఉన్న అడ్డుబండలు, మన జీవితంలో ఉన్న ప్రతికూలతలు, ప్రతిబంధకాలు తొలగించబడాలని మనందరం ఆలోచన చేస్తున్నాం. ఈరోజున చాలామంది దేవుని మార్గంలో నడవాల్సింది పోయి లోకసమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం ద్వారా వారు రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. నీ రోగం తొలగిపోవాలంటే ఇలా చేయాలి, నీ కష్టాలు తొలగిపోవాలంటే వీటిని చేయాలి, వాటిని చేయాలని చెప్పి రకరకాల విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పి మోసయుక్తమైన పనుల్లో చాలామంది నడిపిస్తున్నారు. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎవరైతే విమోచింపబడిన వారై ఉంటారో వారిలో ఉన్న దుఃఖాన్ని, నిట్టూర్పును తొలగించే బాధ్యత దేవుడు తీసుకుంటాడని. ఈరోజు నువ్వు విమోచింపబడ్డావా? ఇది ప్రశ్న. నువ్వు రక్షణ పొందేవా? ప్రభువుకు నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించావా? ఇట్స్ గుడ్ దట్ యు ఆర్ కమింగ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని సందుకు వస్తున్నావు, చాలా మంచిదే. చక్కగా పాటలు పాడుతున్నావు, దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ విమోచింపబడిన అనుభవం నీలో ఉందా? ఎప్పుడైనా దేవుని సందుకు వచ్చి ప్రభువా నా పాపముల నుండి, అపరాధముల నుంచి విడిపించుమని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? పేతురుభక్తుడు అన్నాడు, మనందరం కూడా పితృపారంపర్యం అనే వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా మనం వెండి బంగారంలో ఉంటే క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ నిష్కలంకమును నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డాం? విమోచింపబడ్డామని మీరు ఎరుగరా అన్నాడు. మీకు తెలియదా ఆ విషయం? మనం వెండి బంగారాల చేత విమోచింపబడలేదు. పాత నిబంధనలో ఎవరినైనా ఒక బానిసను విడుదల చేయాలంటే వెండిని ఇచ్చి కొనుక్కునేవారు, లేదా బంగారం ఇచ్చి విడిపించేవారు. కానీ యేసు ప్రభు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కోసం కార్చారు. సిలువలో యేసు ప్రభు కార్చిన అమూల్య రక్తం ద్వారా మనందరం విమోచింపబడ్డాం. దాన్ని ఇంగ్లీష్లో రిడెంప్షన్ అనే మాట వాడారు. రిడీమ్ చేయబడ్డాం. రిడీమ్ చేయబడ్డం అంటే ఆ ప్రతిబంధకాల నుంచి బయటికి లాగబడడం. దేవుడు మనందరినీ తీసుకొచ్చారు. ఇలా విమోచింపబడిన వారి జీవితాలట దుఃఖాన్ని, నిట్టూర్పును దేవుడు తొలగిస్తాడు అనే మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు నా అంశం ఏంటంటే, దేవుని సందుకు వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన వైపు మనం చూసినప్పుడు, మన జీవితాలు సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు ఆయన మన జీవితాల్లోంచి వేటిని తొలగిస్తాడు అనేది ఆలోచన చేద్దాం. లేఖనాన్ని అడుగుదాం, బైబిల్ని అడుగుదాం. దేవుని సందుకు రావడం ద్వారా దుఃఖమును, నిట్టూర్పు తొలగిపోవును అన్నాడు కదా. వాటితో పాటుగా ఇంకేం దేవుడు తొలగిస్తాడు అని కనుక మనం ప్రశ్నించుకుంటే, లేఖనాల్లో కొన్ని ఆన్సర్లు నేను చూశాను. వాటిని మీకు తెలియజేసిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. యాజ్ యూజువల్గా 3 మాటలు మాట్లాడుకుందాం ఈరోజు కూడా. దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు, ప్రార్థనలో మన మోకాళ్ళు ఉంచినప్పుడు, ఆయన వైపు మనం చూసినప్పుడు, సర్వశక్తుడైన దేవుడు, మహిమాన్వితుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, సమస్తమును తన ఆధీనంలో ఉంచుకున్న దేవదేవుడు ఏం తొలగిస్తారు అని ప్రశ్నించుకుంటే, లేఖనాల్లోంచి కొన్ని మాటలు స్పష్టంగా మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుతాం. ది బుక్ ఆఫ్ ఐసాయా చాప్టర్ 14 and verse 25. యెషయా 14:25 చదువుతున్నారు, చదవండి. నా దేశములో అష్షూరును సంహరించెదను. అష్షూరును ఏం చేస్తాను? నేను సంహరిస్తాను. నా పర్వతముల మీద వారిని నలుగుద్రొక్కెదను. వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం తొలగిపోతే దేవుని దగ్గరికి వస్తే అంటే లేఖనమే ఇస్తుంది సమాధానం. అష్షూరు కాడి నా ప్రజల మీద నుండి ఏమవుతుంది? తొలగిపోతుంది. అష్షూరు అనేది సాతానుకు సంబంధించిన రాజ్యము. బైబిల్ గ్రంథంలో అష్షూరు సామ్రాజ్యం ప్రియులరా సాతానుకు సంబంధించిన రాజ్యముగా అనేక సార్లు అభివర్ణించబడింది. అయితే అపవాదట మనుషుల మీద కాడి మోపుతున్నాడట. ఇంగ్లీష్లో యోక్ అనే మాట మనం చూస్తాం. కాడి మోపుతున్నాడు. అష్షూరుని నేను సంహరిస్తాను, వాడి కాడిని నా ప్రజల మీద తొలగిస్తాను. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఈరోజు ఇంకా నీ జీవితంలో అష్షూరు ఉండిపోయిందా? అస్సిరియన్ ఎంపైర్ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక సందర్భాల్లో వీటి యొక్క వివరాలు మనం చూస్తాం. ఆదికాండం 10వ అధ్యాయం మీరు చదివితే అష్షూరుకు సంబంధించిన ఒక రాజు మనకు కనబడతాడు. అతని పేరు నిమ్రోదు. అందరూ అతని పేరు చెప్పండి, ఏంటి?
నిమ్రోద్ అనబడే వ్యక్తి దేవుని ఎదుట పరాక్రమం కలిగిన వాడని బైబిల్లో రాయబడింది. దేవునితో కలిసి పరాక్రమం కాదు, కానీ దేవుని ఎదుట నిలబడ్డాడు అతను. అంటే దేవునికి అగెయిన్స్ట్గా నిలబడ్డాడు. నిమ్రోదు లోకపరంగా పరాక్రమశాలిగా ఉన్నాడు. అతని ప్రోద్బలాన్ని బట్టే జనులు బాబెలు గోపురం కట్టారు అని చరిత్రకారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి అష్షూరు సామ్రాజ్యంలో దేవునికి చోటు లేదు, దేవుని సమాధానానికి చోటు లేదు, దేవుని యొక్క భక్తికి కానీ ప్రార్థనకు కానీ చోటు లేకుండా ఇష్టానుసారం జీవిస్తున్న మనుషుల సముదాయం అష్షూరు సామ్రాజ్యం అయితే, ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నా జనుల మధ్య ఉన్న అష్షూరును నేను తొలగిస్తాను, వాడు మోపిన కాడి నా ప్రజల మీద ఏమవుతుంది, తొలగిపోతుంది. ఈ ఉదయకాల సమయంలో ఏ కాడి క్రింద నువ్వు నలిగిపోతున్నావు? ఏ రకమైన కాడి నీ మీద మోపబడింది? చాలాసార్లు అపవాది చాలా సింపుల్గా మన మీద కాడిలు మోపుతూ ఉంటాడు. మొదట్లో కొంచెం సరదాగా అనిపించచ్చేమో, కానీ రాను రాను ఆ కాడి భారం అయిపోయి చాలామంది మూలుగుతున్నారు, చాలామంది భయంకర పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చూడండి, కొన్ని సందర్భాల్లో పశువుల మీద కాడి మోపుతూ ఉంటారు, అవి ఆ యజమాని దగ్గర పనిచేస్తూ ఉంటాయి. అలాగే అపవాది కూడా చాలామంది మీద కాడి మోపడం ద్వారా వారు అనేక విషయాల్లో దేవుని వైపు తిరగలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఒకవేళ ఏ కాడి నీ భుజం మీద మోపబడింది. హిబ్రూలో కాడి అనే మాటకు ఓల్ అనే పదం వాడారు. ఓఎల్ఈ అనే పదం, ఓలే లేదా ఓల్ అనే పదం. ఎ యోక్ దట్ ఈస్ సెట్ అప్ ఆన్ ద షోల్డర్స్, భుజాల మీద మోపబడిన కాడి, భుజాల మీద పెట్టబడిన కాడి. అనేక సందర్భాల్లో చాలామంది స్వాతంత్రాన్ని అనుభవించలేకపోతున్నారు దేవునిలో. దే ఆర్ నాట్ ఏబుల్ టు సెలబ్రేట్ ద ఫ్రీడమ్ దట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ అట్ జీసస్. క్రీస్తు ప్రభువులో మనకున్న స్వాతంత్రం అనుభవించకుండా చాలామంది కాడి క్రింద నలిగిపోతున్నారు. మా నాయనమ్మ గారు ఒక పల్లెటూరులో ఉండేవారు, గుడివాడ దగ్గర ఒక పల్లెటూరు. మేము ఆ సందర్భాల్లో మా నాయనమ్మ గారిని, తాతయ్య గారిని, ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని చూడడానికి ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు రాజమండ్రిలో ఫాస్ట్ ప్యాసింజర్ ఉండేది. అది ఎక్కి హనుమాన్ జంక్షన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి బస్సులో ప్రయాణం చేసి గుడివాడ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కితే ఒక 5 కిలోమీటర్ల పల్లెటూరు వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన తర్వాత ఆ సందర్భాల్లో మా నాయనమ్మకి 6 పిల్లలు, 6 సరిపోక మరొక పెంచుకుంది, 7 పిల్లలు. అయితే కొన్ని సందర్భాల్లో మేము వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ధాన్యం బస్తాలు ఉండేవి. ఆ ధాన్యం బస్తాలు ఉన్నప్పుడు మేమందరం వెళ్తున్నాం కాబట్టి, కుటుంబంగా చాలా ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి అందరికీ వంట చేసి పెట్టడానికి వీలుగా ఆ ధాన్యం బస్తాని దగ్గరలో ఉన్న రైస్ మిల్లో ఆడించడానికి మా చిన్నాన్న పంపించేది. ఆయన ఒక 75 కేజీలు బరువైన ధాన్యం బస్తా భుజాల మీద పెట్టుకుని నడుస్తూ ఉంటే మేము అతను వెనకాల వెళ్తుండేవాళ్ళం. వెళ్తూ ఆ బరువు మోస్తున్న వ్యక్తిని రకరకాల ప్రశ్నలు అడిగి ఏదో విధంగా అతను ఆట పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అనేవాడు, అరే ఈ బరువు దింపనే ఉంటారో చెప్తాను మీ పనే అనేవాడు. ఏం మాట్లాడలేకపోయేవాడు. ఆ బరువు ఉన్నప్పుడు, ఆ భారం ఉన్నప్పుడు అతని జీవితంలో మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. అలా మెల్లగా దాన్ని మోసుకుంటూ వెళ్ళి ఆ రైస్ మిల్ దగ్గర ఆ బస్తా వేసి తలకున్న పాగా తీసి అప్పుడు ఇప్పుడు చెప్పంటారా ఏం అడుగుతున్నారు ఇందాక నుంచి అనేవాడు. చాలాసార్లు బరువులు మన మీద ఉన్నప్పుడు సంతోషించలేము, ఆనందించలేము. లోక సంబంధమైన బరువులు చాలా మనిషి మోస్తున్నాడు ఈ రోజుల్లో, తెలియకుండానే చాలా బరువులు మనిషిని అణగదొరుకుతున్నాయి. 1678 సంవత్సరంలో జాన్ బనియన్ అనే దేవుని సేవకుడు ఇంగ్లాండ్ దేశంలో పుస్తకం రాశాడు. బెడ్ఫోర్డ్ షైర్ అనే ప్రాంతం మనం వెళ్తే ఒక చిన్న పల్లెటూరు. నేను ఒక 4-5 సార్లు వెళ్ళాను ఇప్పటికీ. గత సంవత్సరం నేను ఆత్మీయ తండ్రి గారు ఇద్దరు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు నాన్నగారిని కూడా తీసుకెళ్ళాను. ఆ ప్రాంతాన్ని అంతా చూశారు, చాలా సంతోషించారు నాన్నగారు. జాన్ బనియన్ అనే దేవుని సేవకుడిని సువార్త ప్రకటిస్తున్నందుకు తీసుకెళ్ళి చెరసాలలో పెట్టారు. అనేకసార్లు అతనికి ఆఫర్ ఇచ్చారు, నువ్వు బైబిల్ ప్రకటించను అని చెప్పు, సువార్త చెప్పను అని చెప్పు, నేను వదిలిపెట్టేస్తామంటే, మీరు నన్ను వదిలిపెట్టిన మరుక్షణాన మరలా ఎక్కువ టైం కూడా అక్కర్లా, ద వెరీ నెక్స్ట్ మూమెంట్ యూ విల్ ఫైండ్ మీ ప్రీచింగ్ సమ్వేర్, ఎక్కడో చోట నేను దేవుని వాక్యం చెబుతూనే ఉంటాను, అది మీరు చూస్తారని చెప్పి చెరసాలలోనైనా ఉండడానికి ఇష్టపడ్డాడు. కానీ వాక్యం చెప్పను అని మాత్రం ఎప్పుడు చెప్పలేదు. చెప్పడానికే సంసిద్ధత కలిగాడు జాన్ బనియన్. 12 సంవత్సరాలు తీసుకెళ్ళి చెరసాలలో పెట్టారు, చాలా కఠినమైన చెరసాల. ఆ చెరసాల అతనికి ఒక డ్రీమ్ రావడం, ఒక దర్శనం రావడం, ఆ దర్శనాన్ని తన పుస్తకంలో రాయడం. నేను ఆయన మ్యూజియం అంతా చూసినప్పుడు ఆయన ఏ టేబుల్ మీద అయితే కూర్చుని ఈ పుస్తకాన్ని రాశాడో, ఏ రూమ్లో అయితే పుస్తకాన్ని రాశాడో అవన్నీ కూడా చూసి ప్రభువును స్తుతించా. ఆ పిలిగ్రిమ్స్ ప్రోగ్రామ్స్ యొక్క సమ్మరీ ఏంటి అంటే, ఆ పుస్తకాన్ని అంతా మనం సారం తీస్తే ఒక ఆయన భుజం మీద ఒక భారం ఉన్నట్టు గుర్తిస్తాడు. ఆ భారం దింపబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ తన వల్ల కాదు. ఒక రోజున తన కుటుంబాన్ని, భార్యను, పిల్లలను వదిలి
ఈ భారం దించుకోవాలి, నా మీద ఏదో ఒక తెలియని భారం ఉంది, ఆ భారం నన్ను అణిచివేస్తూ ఉంది, సంతోషం లేదు, సమాధానం లేదు అని చెప్పి తన ఇంటి నుండి బయలుదేరతాడు. బయలుదేరుతుండగానే చాలామంది అతను అడ్డుకుంటూ ఉంటారు, రకరకాల వ్యక్తులు అతను అడ్డుకుంటూ ఉన్నప్పుడు బన్యన్ గారు చాలా చక్కగా దాన్ని నెరేట్ చేస్తారు. ఆఖరికి వాళ్ళందరినీ అధిగమించి, ఆ శోధనలు, ఆ ఇబ్బందులను అధిగమించి ఒకరోజు నా వ్యక్తి సిలువ దగ్గరికి వస్తాడు. యేసు ప్రభు సిలువ దగ్గర, ఆ సిలువ దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఉండగానే ఆటోమేటిక్గా, అంటే ఏ ఒక్కరూ కదిలించకుండానే తన భుజాల మీద ఉన్న భారం అంతా కూడా కింద పడిపోద్ది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. He began to celebrate the freedom in Jesus Christ. క్రీస్తు ప్రభువులో ఉన్న సంపూర్ణమైన స్వాతంత్రాన్ని అనుభవించడం ప్రారంభించాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఏ భారంతో నువ్వు నలిగిపోతున్నా, ఏ భారం కింద నువ్వు అణిగిపోతున్నా, నీ దేవుని దగ్గర నీకు పరిష్కారం ఉంది. ఒకవేళ నిరుత్సాహం అనే భారం నిన్ను అణిచివేస్తుందా? కొన్ని సందర్భాల్లో నిరాశ అనే కాడి క్రింద నలిగిపోతున్నావా? ఎంతమంది ఎన్ని రకాలుగా నీ కౌన్సిలింగ్ చేసినా, దేవుడు ఎన్నిసార్లు తన వాక్యాలతో నీతో మాట్లాడుతున్నా, వాక్యం విన్నంతసేపు దేవుని సన్నిధిలో చాలా స్ఫూర్తిగానే కూర్చుంటున్నావు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మరలా ఏదో ఒక డిస్కరేజ్మెంట్, ఏదో ఒక డిస్ట్రెస్నెస్ నేను ఆవహించి నీ జీవితాన్ని అంతా నువ్వు ఏది చెయ్యాలనుకున్నా అది చేయకుండా నిలువరిస్తూ ఉందా? ఈరోజు యేసు నామములో కాడి విరగొట్టబడును గాక. మే ద లార్డ్ లిఫ్ట్ దట్ అప్ యోక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు నామములో కాడి విరగొట్టబడినప్పుడు నిజమైన స్వాతంత్రాన్ని నువ్వేం చేస్తావు? అనుభవిస్తావు. అపవాది కూడా కొన్నిసార్లు మనకి ఏదో చిన్న చిన్న స్వాతంత్రాలు ఇచ్చినట్టుగా ఉంటాడు. చూడండి, కొంతమంది ప్రభువుని ఎరుగున వారిని చూడండి, వాళ్ళు అంటారు, మీరేంటమ్మా ప్రార్థనలు అంటారు, వాక్యం అంటారు, ఆదివారం అంటారు, శుక్రవారం అంటారు, మళ్ళీ రేపు పొద్దున ఏవో మీటింగ్లు పెడతారు, ఇంక మీ జీవితం అంతా ఈ వీటితోనే గడిచిపోతుంది. మేము చూడండి, స్నేహితులు, ఫ్రెండ్స్, షికార్లు, నవ్వులు, అవి ఇవి, ఎంత అద్భుతంగా మేము ఉన్నాం, స్వాతంత్రం అంటే మాది, మీదేంటి స్వాతంత్రం అన్నట్టుగా చాలామంది మాట్లాడతారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి అలా మాట్లాడితే మీ మనసులోకి ఒక పిక్చర్ రానివ్వండి. ఒక దృశ్యం ఏంటో తెలుసా? బలి ఇవ్వడానికి తీసుకెళ్లే మేకపిల్లనట ఆ ముందు కొద్దిసేపు వదిలేస్తారట. చెప్పండి, బలి ఇవ్వడానికి తీసుకెళ్లే మేకపిల్లలు ఏం చేస్తారు? వదిలేస్తే అది చెంగుని ఎగురుతూ ఉంటుందట, చాలా సంతోషంగా ఆనందంగా కనబడుతుందట. అలా ఎగిరిన తర్వాత కాసేపు పట్టుకుని తలకాయ ఏం చేస్తారు చెప్పండి? కోసేస్తారు. అపవాది ఇచ్చే స్వాతంత్రం కూడా అలాంటిదే. ఏదో తాత్కాలికమైన ఆనందం, తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైన ప్రయోజనాలు బహుశా నీకు కలిగి ఉన్నట్టు అనిపించచ్చేమో, కానీ దట్ విల్ లీడ్ యూ టు ద డిస్ట్రక్షన్. కానీ దేవుడిచ్చే స్వాతంత్రం అలాంటిది కాదు. ఆయన ఇచ్చే స్వాతంత్రం నిత్యమైనది. హల్లెలూయా. యూ కెన్ సెలబ్రేట్ ట్రూ పీస్ అండ్ జాయ్ ఇన్ జీసస్. యూ కెన్ సెలబ్రేట్ ద ట్రూ ఫ్రీడమ్ ఇన్ జీసస్. క్రీస్తు ప్రభువులో నీకు ఇవ్వబడిన స్వాతంత్రం చాలా గొప్పది. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఒక ఎంటైర్ చాప్టరే క్రీస్తులో మనకున్న స్వాతంత్రాన్ని గురించి రాసుకుంటూ వచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ద బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 5 and verse 1. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మీరేం చేయకండి? చిక్కుకొనకండి. దాస్యము, స్లావరీ అనే కాడి క్రింద మీరు చిక్కుకోవద్దు. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు మీకేం అనుగ్రహించారు? స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. కాబట్టి మరలా దాస్యం అనే కాడి క్రింద పడకండి. పౌలు మహాచరుడు చెబుతున్న మాట. మీరు ఆ తర్వాత వచనాలన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా జ్ఞానం చేస్తే మీలో ఏ ఒక్కరు కూడా క్రీస్తు ప్రభు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని శారీరకమైన క్రియలకు మీరు ఏం చేయకండి? హేతువు చేసుకోకండి, లేదా శారీరకమైన క్రియలకు మాత్రమే స్వాతంత్రాన్ని వినియోగించకుండా ఈ స్వాతంత్రం కలిగి ఒకరినొకరు మిక్కుటంగా ఏం చేయండి? ప్రేమించండి అనే మాట అక్కడ వాడాడు. క్రీస్తు ప్రభులో మనకు నిజమైన స్వాతంత్రం ఉంది. ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్వాతంత్ర హీరో ఉంటాడు కదా. ఒక ఫ్రీడమ్ ఫైటర్స్లో ఒక మెయిన్ పర్సన్ ఉంటారు. మన భారతదేశాన్ని కనుక తీసుకుంటే మహాత్మా గాంధీ గారు, ఆయన మనందరికీ తెలిసినంటే మనం ఎవరో చూడలేదు అనుకోండి, కాకపోతే పుస్తకాల్లో చదివాం కదా, పాఠ్య పుస్తకాల్లో చదివాం. స్వాతంత్ర సమరయోధులు లిస్టు చెప్పమంటే చాలామంది రాసేస్తూ ఉంటాం. గాంధీ గారు, ఆ తర్వాత నెహ్రూ గారు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది రాసుకుంటూ వచ్చారు. నేను 10th ఉన్నప్పుడు భగత్ సింగ్ గురించి ఒక ఆర్టికల్ రాశాను. నేను ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా ఎలా ఉన్నాడు, అతను వీరోచిత పోరాటం ఏమైనా రాస్తే ఎంటైర్ తూర్పుగోదావరి జిల్లాలో నాకు 2nd ప్రైజ్ వచ్చింది ఆ ఎస్ఏ రైటింగ్కి. ఆనంద్ కళా కేంద్రంలో నన్ను పిలిచి
చిన్న సన్మానం చేసి 300 రూపాయలు ఇచ్చారు అప్పుడు ఆ టైంలో. నేను 10th క్లాస్ చదివేటప్పుడు. మీరు నమ్మండి, ఆ 300 రూపాయలు నాకు ఎంత ఆనందం ఇచ్చిందంటే ఇంక ప్రపంచం అంతా మందే అనుకున్నాను ఆ రోజు. అంత ఆనందం వచ్చింది. 300 రూపాయలు ఆ ఆనంద కళాకేంద్రంలో నాకు ఇచ్చారు, ఒక ట్రోఫీతో పాటు. ఆ మరుసటి రోజు ఆ టైంలో ఉన్న ప్రైమ్ న్యూస్ పేపర్స్లో నా ఫోటో రావడం, ఆ తర్వాత ఆ న్యూస్ రావడం అంతా కూడా వచ్చింది. స్వాతంత్రం కావడానికి, స్వాతంత్రం రావాలని చాలా దేశాల్లో చాలామంది పోరాడారు. దట్ ఈస్ ద పొలిటికల్ ఫ్రీడమ్. ఒక దేశంలో కొంతమంది హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. దాస్య గృహం నుండి విడుదల పొందాలని భౌతికంగా పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరికీ ఏమి ఇచ్చారు? ఆయన ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఈ స్వాతంత్రం మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, దేవుని సన్నిధిలోనికి ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చి అబ్బా తండ్రి అని మొర్రపెట్టగలిగే కృపను దేవుడు మనకు దయచేశాడు. ఈ స్వాతంత్రాన్ని పొందుకున్న మీరు మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు. ఇది ప్రేమతో దైవజనుడు చెబుతున్న మాట. ఆయా సందర్భాల్లో చాలామంది విడిచి వచ్చిన పాపంలో పడిపోతూ ఉంటారు. మరలా ఏ పాపాన్ని అయితే విడిచి వచ్చారో దానిలోనికి పడిపోయే పరిస్థితులు ఉంటాయి. త్రాగుబోతులు ఉంటారు కొంతమంది. త్రాగు నుండి విడుదల పొందిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా, బ్రదర్ ఇవి ఒక్కరోజు తాగితే ఏం పోయిందిలే, దేవుడు ఏం అనుకుంటాడులే అని చెప్పగానే మరలా త్రాగుతూ ఉంటారు. అలా స్టెప్ బై స్టెప్ అపవాది లాగేస్తూ ఉంటాయి. సినిమాలు చూసే పరిస్థితులను ఎవరైనా విడుదల పొందుంటే ఆ మరుసటి రోజు నుండి పక్కింటి పెన్ని గారు ఫ్రీ టికెట్లు అండి రండి అంటది. రకరకాలైన పరిస్థితుల్లో చాలామంది మరలా వెనకకు జారిపోతూ ఉంటారు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. బైబిల్ సెలవిస్తూ ఉంది, దాస్యం అనే కాడి క్రింద మీరు మరలా ఏం చేయొద్దు, చిక్కుకోకండి. ఎందుకంటే యేసయ్య మీకు ఏమి ఇచ్చాడు? విడుదల ఇచ్చాడు. ఆ కాడిని ఆయన విరగొట్టాడు. కాబట్టి సెలబ్రేట్ ద ట్రూ ఫ్రీడమ్ ఇన్ జీసస్. ఏం తొలగిపోతుంది యేసుప్రభు దగ్గరకు వస్తే? చాలామంది అనుకుంటారు యేసుప్రభుని నమ్ముకోవడం మతం మారడం అనుకుంటారు. మత మార్పిడేమో అని కంగారు పడిపోతున్నారు చాలామంది. దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, నీ భారాన్ని దించే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ మీద భారాలు మోపేవాడు కాదు ఆయన. చాలామంది ప్రపంచంలోకి వచ్చే మనుషుల మీద భారాలు మోపి వెళ్ళిపోయారు. నలిగిపోతున్న మనిషిని ఇంకా నలగొట్టి వెళ్ళిపోయారు. కానీ యేసయ్యలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన నలిగిన రెల్లును ఏం చేయడంటే ఆయన విరవడు అని బైబిల్లో రాయడు. ఆల్రెడీ నలిగిపోయిన వారిని దేవుడు మరలా విరిచేవాడు కాదట. ప్రపంచం అయితే నలిగిపోతున్న వాళ్ళని విరగొట్టాలనే ప్రయత్నం చేస్తారు. సంపూర్ణంగా నాశనం చేయాలనే ప్రయత్నం చాలామందిలో ఉంటుంది. కానీ నా ప్రభువులో ఉన్న మంచితనం, నలిగిన రెల్లును ఆయన విరువడో, ఆయన స్వాతంత్రాన్ని ఇచ్చే దేవుడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా మాట ఉండదు చూడండి. ద బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 11 and verse 4లో ఒక చక్కని మాట అక్కడ కూడా రాయబడింది. హోషేయ గ్రంథం 11:4 ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో. చెప్పండి, ఏ బంధం అంటది? స్నేహబంధం. నేను స్నేహబంధం అనే ఒక పాట రాశాను. మీలో చాలామంది ఆ పాట విని నన్ను ఆకర్షించిన నీ స్నేహబంధం, ఆత్మీయ అనుబంధం. ఆ పాటను మన యొక్క మినిస్ట్రీ ద్వారా సెకండ్ ఆల్బమ్ థర్డ్ ఆల్బమ్ అనుకుంటే అది రిలీజ్ చేసినప్పుడు చాలామంది ఎప్పటికీ ఆ పాట వింటూనే ఉంటారు. సరే, స్నేహబంధములతో నేను ఏం చేశాను? వాళ్ళని నేను వారిని బంధించి వారిని ఏం చేశానట? ఆకర్షించాను. ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లుగా నేను వారికి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. చెప్పండి, వారికి ఏం పెట్టాడట ఆయన? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ భోజనం కావాలా? యేసయ్య పెట్టే భోజనం, దేవుడు పెట్టే భోజనం కావాలా? ఆ భోజనం ఎవరు తినగలరు అంటే, కాడి నుండి విడుదల పొందిన వారే క్రీస్తు ప్రభు వారు అనుగ్రహించే భోజనాన్ని ఏం చేస్తారు? వాళ్ళు తినగలుగుతూ ఉంటారు. ప్రపంచంలో చాలా రకాలైన భోజనాలు ఉంటాయి. రకరకాల క్విజిన్స్ మనం చూస్తూ ఉంటాం. నేను ఆ ప్రాంతాల్లో ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటానేమో, విచిత్రమైన భోజనాలన్నీ కూడా ఒక్కొక్కసారి ముందు పెడతా ఉంటారు. అన్నీ తినలేను అనుకోండి, కానీ కొన్ని అడుగుతూ ఉంటాను, బాబు ఏంటండి దేంతో చేశారని. నేను ఫిలిప్పైన్స్ అనే దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఫిలిప్పైన్స్లో ఒక ఫుడ్ కార్నివాల్ అంటే ఒక స్ట్రీట్ అంతా కూడా, చాలా పెద్ద స్ట్రీట్ అంతా కూడా ఫుడ్ ఈవినింగ్ సర్వ్ చేస్తూ ఉంటారు. ఫిలిప్పైన్స్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతం వెళ్ళి అక్కడ ఏదో ఒకటి సాయంకాలం తినాలనే ఆలోచన. నేను నాతో పాటు కొంతమంది సింగపూర్ నుండి వచ్చిన కొంతమంది దేవుని ప్రజలు మేమందరం కలిసి ఆ స్ట్రీట్లో తిరుగుతుంటే ఒక చోటకు వచ్చేసరికి ఎగ్స్ అమ్ముతున్నారు, గుడ్లు. అవి వాస్తవానికి బాతుగుడ్లు.
ఆ అమ్మే విధానాన్ని చూస్తూ ఉంటే ఆయన అన్నాడు, వెస్లీ గారు మీరు కూడా ట్రై చేస్తే చేయండి అన్నాడు. ఏంటి బాబు దీని సంగతి ఏంటంటే, లోపల బాతు పిల్ల ఉంటుందండి, ఆ గుడ్డు కొట్టి మనకి ఇస్తారు, ఏదో పౌడర్ జల్లిస్తారు, ఒక్కసారి అలా లాగితే ఆ బాతు, ఆ టెండర్ డక్లింగ్ మన నోట్లోకి వచ్చేస్తుంది, ఇంకా దాన్ని నవిలేసి మింగేయడం అన్నాడు. ఆహా కొంతమంది చిచ్చి అంటున్నారు చాలా మంది. అక్కడికి వెళ్తే తినాలనిపిస్తుంది అలా చూస్తూ ఉంటే, రకరకాల ఫుడ్లు లాంటివన్నీ కూడా. కొన్నిసార్లు చాలా విచిత్రంగా ఉంటాయి పరిస్థితి. నేను కొరియా వెళ్ళినప్పుడు కొరియాలో ఒక టెండర్ చికెన్ బాగా బాయిల్ చేసేసి వాటర్లో పెట్టించారు. వెస్లీ గారు ఇంక ఇదే లంచ్ అన్నారు. బాబు ఇదేనా లంచ్, ఇంక మనకు రైసు ఎలాంటి ఏం దొరకవు అన్నారు. ఏం దొరకవండి ఇదే లంచ్ అన్నారు. మరి తిన్నాను తప్పదు, ఇంకా ఆ చికెన్ తినేసి ఆ వాటర్ తాగేయడమే. రకరకాల భోజనాలు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను కాడిని తీసిన తర్వాత వాళ్ళకి ఏం పెడుతున్నాను, భోజనం పెడతాను. ఏంటి భోజనం అంటే, మరెన్నడూ ఆకలి కాని భోజనం. హల్లెలూయా. దీన్నే బైబిల్ గ్రంథంలో అక్షయమైన ఆహారం అన్నాడు. ఇంపెరషబుల్ ఫుడ్, నశించిపోని ఆహారం, నాశనం కాని ఆహారం. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయనదే అన్నారు కదా, జీవాహారమును నేనే. ఏసే ఆపేనా అనేది, జీవాహారము నేనే అని క్రీస్తు ప్రభువారు చెప్పడం ద్వారా క్షయము కాని ఆహారం, అక్షయమైన ఆహారం దేవుడు మనకి ఇస్తున్నాడు. క్రీస్తు ప్రభువు పెట్టే భోజనం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయనతో కలిసి సహవాసం, భోజనం వల్ల సహవాసానికి సాదృశ్యం. క్రీస్తు ప్రభుతో ఒక అద్భుతమైన సహవాసం. ప్రభు నీ నుండి నా నుండి రూల్స్, రిచువల్స్, ట్రెడిషన్స్ అని ఆశించట్లేదు, కానీ ఒక రైట్ రిలేషన్షిప్ యేసు ప్రభు మన నుండి ఆశిస్తున్నాడు. నిజమైన దేవుడు నీ నుండి సంప్రదాయాలు, వ్యవహారాలు అవి ఇవి ఆశించట్లేదు, కానీ నీతో ఒక సత్సంబంధాన్ని ప్రభువారు కోరుతున్నారు. ఆ బంధాన్ని నువ్వు కలిగి ఉండగలవా? నేను కాడిని దింపగానే వారిని భోజనమునకు పిలుస్తున్నాను. నాతో కలిసి ఎవరైతే భోజనం చేయాలనుకుంటున్నారో రండి, ఆ కాడిని విడుదల పొందండి. క్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయన మన రక్షకునిగా స్వీకరించినప్పుడు, మన దేవునికి అంగీకరించినప్పుడు, మన మీద ఉన్న కాడిని ప్రభు ఏం చేస్తారట, తొలగిస్తాడు అని బైబిల్ సెలవిచ్చింది. దాట్స్ ద ఫస్ట్ పాయింట్. రెండో విషయం దగ్గరికి వద్దాం. చూడండి, ఈసారి కీర్తన గ్రంథం 57వ కీర్తన మొదటి వచనం తీయండి. Psalm 57:1. దేవుని దగ్గరికి రావడం ద్వారా మన జీవితాల్లో ఏం తొలగిపోతున్నాయి అని పరిశీలన చేస్తే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చియున్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు, చూడండి ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చియున్నాను. నేనేం చేశాను, శరణు జొచ్చియున్నాను. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఆపదలు తొలగిపోవునట్లు లేదా తొలగిపోవు వరకు నేను నీ రెక్కల నీడను ఏం చేశాను అంటే, ఎవరైతే ఇప్పుడు దేవుని రెక్కల క్రిందకు వస్తారో, ఆయన రెక్కల క్రింద శరణు జొచ్చుతారో, వారి జీవితంలో ఆపదలు ఏమవుతాయట, తొలగిపోతున్నాయి. ఇది దేవుడు చెబుతున్న మాట. యెషయా గ్రంథం 51:11 ప్రకారం విమోచింపబడిన వారి జీవితంలో దుఃఖాన్ని, నిట్టూర్పును తొలగించే దేవుడు అనే మాట మనం చూసాం. ఆ తర్వాత యెషయా 14:25, హోషియా 11:4 ప్రకారం దేవుడు మన మీద కాడిని తొలగించున్నట్లుగా ఆ కాడిని దేవుడు విరిచివేసి మనకు భోజనం పెడతాడని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఈ మాట మనం చూస్తే ఆపదలు తొలగిపోవునట్లు. ఇంగ్లీష్లో ఆపద అన్న చోట కెలామిటీ అనే పదం వాడారు. కెలామిటీస్ అనే పదం అనగా కొన్ని సందర్భాల్లో ఆ వైపరీత్యాలు అనుకోకుండా వచ్చే ఆ పరిస్థితులు కొన్ని ఉంటాయి. రకరకాల ఆపదలు మనిషి ఎదుర్కొంటూనే ఉన్నాడు, కానీ ప్రభు అంటున్నాడు ఆ ఆపదలను దేవుడు తొలగిస్తాడు. ఒకళ్ళ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా ఒక ఆపద ఉందేమో, ఒక భయంకర పరిస్థితిని ఎదుర్కొంటున్నామేమో. అకస్మాత్తుగా నీ జీవితంలో అప్పటిదాకా బాగానే ఉన్నాయి, అప్పటిదాకా అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, అకస్మాత్తుగా నీ జీవితంలో వచ్చిన ఒక పెను తుఫాను నీ జీవితాన్ని అంతా కూడా భయంకర పరిస్థితులు నెట్టేసిందేమో. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదివితే యోబుకి ఆపద వచ్చింది అనే మాట అక్కడ మనం చూస్తాం. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, తేమానీయుడైన ఎలీఫజు గారు, షూహీయుడైన బిల్దదు గారు, నయమాతీయుడైన జోఫరు గారు అని యోబు ముగ్గురు స్నేహితులు కూడా అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి. చూడండి, ఆ యోబు గారికి ఏమి సంభవించాయట, ఆపదలు సంభవించాయి.
అతనికి కలిగిన ఆపదలన్నింటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ముగ్గురు స్నేహితులు ఉన్నారు యోబు గారికి. వారికి ఒక రోజున వినబడిందట వార్త, యోబు గారికి ఏమొచ్చినాయి అని, ఆపదలు వచ్చినాయి అని. ఒక సందర్భంలో యోబు కూడా అంటాడు, నాకు వచ్చిన ఆపద సరిగ్గా త్రాసులో తోచబడునుగాక అన్నాడు ఆయన. ఎందుకంటే ఏమాత్రం కూడా నా జీవితంలో వచ్చిన ఆపద చాలా భయంకరమైందనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఆపదలు వచ్చాయి, కెలామిటీస్ వచ్చాయి. అప్పటిదాకా బాగానే ఉంది యోబు జీవితం. బిడ్డలు తన కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నారు, పశువులు ఇవన్నీ తన కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్గా తన జీవితంలో ఒక పరీక్ష రావడం, ఒక టెస్ట్ రావడం, ఆ పరీక్షలో భాగంగా ఆఖరికి యోబు తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టేసుకున్న పరిస్థితి. చిల్ల పెంకులతో తన దేహాన్ని ఏం చేస్తున్నాడట, గోక్కున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే యోబు పలికినట్టుగా దేవుని నామమునికే స్తుతి కలుగునుగా అనే మాట అయితే మనం పలకం. ఏదైనా చిన్న శ్రమ వచ్చినప్పుడు అలాంటి పరిస్థితి మనలో ఉండదు. కానీ యోబు గారికి ఆపదలన్నీ వచ్చాయి. మొదటి అధ్యాయము కెలామిటీస్తో ప్రారంభించబడింది, తన జీవితంలో వచ్చిన ఆపదతో ప్రారంభించబడింది. కానీ ఆ తర్వాత అధ్యాయాలన్నీ మనం చదువుకుంటూ చివరికి వచ్చేసరికి దేవుడు యోబుకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ఆపదలన్నింటిని దేవుడు విడిచిపెట్టి, దేవుడు తొలగించి యోబును తన రెక్కల నీడలో భద్రపరిచి కోల్పోయిందంతా మరలా ఏం చేశాడు, ఆయన తిరిగి ఇచ్చాడు. ఈరోజు బహుశా శుక్రవారం ప్రార్థనకు వచ్చి నీ జీవితంలో ఏదో ఒక విషయాన్ని కోల్పోయినా నువ్వు బాధపడుతున్నావేమో. ఒక ఆపద, ఒక ప్రళయంలో నీ జీవితం మీద వచ్చి పడిందేమో. అప్పటిదాకా బాగానే ఉన్న పరిస్థితులన్నీ కూడా సడన్గా నీకు వచ్చిన మెడికల్ రిపోర్ట్స్లో ఒక తేడా కావచ్చు, లేదా నీ పిల్లలు ఏదో ఒక భయంకర పరిస్థితుల్లో, ఒక నేరంలో వారు పట్టుబడడం కావచ్చు. మరొక విధానంలో నీ జీవితంలో ఒక శ్రమ, ఇబ్బంది, ఒక దొంగ వచ్చినట్టుగా, ఒక దోపిడీదారుడు వచ్చినట్టుగా బహుశా నీ జీవితంలో వచ్చేసిందేమో. ఈ ఆపదలు తిరిగిపోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని శరణు కోరాలి అని బైబిల్ సెలవిచ్చింది. ఆయన మన ఆశ్రయం, ఆయన మన ఆధారం. ఆయన రెక్కల నీడనే మనం శరణు కోరగలిగితే, ప్రభువా నీవే నా శరణమని దేవుని దగ్గరికి రాగలిగితే ఆపదల నుండి దేవుడు ఏం చేస్తాడు, మనల్ని తప్పించే దేవుడు. పౌలు మహాశయుడు దేవుని సేవకు వచ్చిన తర్వాత కూడా అనేక ఆపదలు ఎదుర్కొన్నాడని ఒక సందర్భంలో అతను రాసుకుంటూ వచ్చాడు. రక్షణ పొందక మునుపు అనేక మందిని హింసించిన పౌలు, హానికరుడుగా, దూషకుడుగా, భయంకర వ్యక్తిగా ఉన్న పౌలు ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును తన రక్షకునిగా అంగీకరించి దైవ దర్శనానికి లోబడి సేవ ప్రారంభించాడో, పరిచర్య ప్రారంభించాడో, రకరకాల మనుషుల వలన ఏమొచ్చిందని చెప్పండి, ఆపదొచ్చింది అన్నాడు. చూద్దాము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చదివితే అందులో ఒక మాట మనం చూస్తాం. 2 Corinthians chapter 11 and verse 26లో ఈ మాట రాయబడింది. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదల వలనను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను. చూడండి, దొంగల వలన ఏమొచ్చిందంట, ఆయనకి ఆపదలు వచ్చినాయి అంట. అంటే బహుశా ఏమై ఉండొచ్చు, పౌలు గారు ప్రయాణం చేస్తున్న కొంతమంది దొంగలు అతని దగ్గర ఉన్నవన్నీ ఏం చేసేవారు అనమాట, పట్టుకెళ్ళిపోయి ఉండొచ్చు. పౌలు గారి దగ్గర ఉన్న కొద్ది స్వాస్యము లేదా ఆ కొద్ది ధనము ప్రయాణాల కోసం ఉపయోగించాలనుకున్నది కూడా తీసుకెళ్ళిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి. మా నాన్నగారు ఒకసారి కర్ణాటక వెళ్ళారు. కర్ణాటక వెళ్ళి దేవుని సువార్త ప్రకటించిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నారు. మా నాన్నగారికి ఒక మంచి సూట్ కేసు, విఐపి సూట్ కేసు ఉండేది. దానిలో బైబిల్, మా నాన్నగారి మెసేజ్ల బుక్, సర్మన్స్ బుక్, అంటే ఆయన సేవలోకి వచ్చిన దగ్గర నుండి దేవుని దగ్గర నుండి పొందుకున్న వర్తమానాలన్నీ కూడా ఓ పుస్తకంలో రాసుకుని, నేను కూడా రాస్తాను నా పుస్తకం. మా నాన్నగారికి కూడా ఒక బుక్ ఉండేది, ఆ పుస్తకం పట్టుకెళ్ళేవారు. దానితో పాటు ఆయన బట్టలు, కొద్ది ధనం ప్రయాణం కోసం ఎక్కడైనా. కొన్నిసార్లు మా నాన్నగారు ప్రయాణం చేసి ఎక్కడైనా దూర ప్రాంతం వెళ్తే మీటింగ్లో వాక్యం చెప్తే ఆ మీటింగ్లు పెట్టిన సేవకులు కానుక కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మా నాన్నగారు మరలా ఎదురిచ్చి వచ్చేవాళ్ళు కానుక. అందును బట్టి వెళ్ళేటప్పుడే రిటర్న్ టికెట్ కూడా ఎంత డబ్బులు అవుతాయో ఆలోచన చేసుకుని ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళేవారు. సరే, వాటిని తీసుకుని వెళ్ళి కర్ణాటక వెళ్ళి వాక్యం చెప్పేసిన తర్వాత ట్రైన్లో స్లీపర్ క్లాస్లో వస్తున్నారు నాన్నగారును మరొక సోదరులు. ఇద్దరు వస్తూ ఉంటే అప్పటిదాకా మెలకుగానే ఉన్నారు. ఇంక రాత్రి 11 అయింది కదా, పడుకుందామని చెప్పి
నాన్నగారును ఆ సోదరులు ఇద్దరు కూడా ఆ స్లీపర్ క్లాసులో ఇద్దరికి మిడిల్ బర్త్లు వచ్చాయి. ఆ క్రింద సూట్ కేసు పెట్టారు. యూజువల్గా ప్రతిసారి చైన్ వేస్తారు, ఆ చైన్ వేసి తాళం వేస్తారు కదా. ఆ రోజు ఎందుకు ఇంక చైన్ వేయకుండా సూట్ కేసు కింద పెట్టి వీళ్ళిద్దరూ ఆ మధ్య బర్త్లో పడుకున్నారు. పడుకున్న తర్వాత కాసేపటికి, అంటే ఒక 2-3 గంటల తర్వాత లేచి చూసేసరికి సూట్ కేసు లేదు. ఎవరు తీసుకెళ్ళిపోయాడు. ఉదయాన్నే లేచిన తర్వాత మా నాన్నగారు సూట్ కేసుతో వెళ్ళిన వాళ్ళు మామూలుగా నడుచుకొచ్చేస్తారు ఇంటికి. అప్పుడు నేను, మా అక్క, మా తమ్ముడు, డాడీ మీరు సూట్ కేసుతో వెళ్ళారు, అది ఎవరికి డొనేట్ చేశారని అడిగాం. ఓ దొంగడు ఎత్తుకుపోయాడు ఆయన. అందులో డబ్బులు పోయినని బాధపడలేదు, లేదా మా నాన్నగారు వాచ్ పోయిందని బాధపడలేదు, కానీ ఆ బైబిలును మరియు ఆ సర్మన్స్ బుక్ పోయింది. దానికోసం కొంచెం బాధపడ్డారు. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు, నేను, ఆ తర్వాత మా అక్క, మా తమ్ముడు, మా అమ్మగారు అందరం కలిసి ప్రార్థన చేసాం. ప్రభువా, మరి మా నాన్నగారు సూట్ కేసు అయితే పోయింది, ఆ పుస్తకం అయితే లోపల ఉండిపోయింది, ఆ సర్మన్స్ బుక్ ఉండిపోయింది, ప్రసంగాల పుస్తకం అంతా ఎప్పటి నుంచో రాసుకున్న ప్రసంగాలు అవన్నీ కూడా, బైబిల్ కూడా ఉండిపోయింది. పోయింది సూట్ కేసు, బట్టలు ఇవన్నీ పోయినాయి. కానీ ఆ వ్యక్తి ఎవరో కానీ తీసుకున్నవాడు ఆ బైబిల్ చదివి లేదా ఆ ప్రసంగాలు చదివి రక్షణ పొందుటలుగా సహాయం చేయమని దేవుని సభలో ప్రార్థన చేశాం. సేవకులకి ఇలాంటి కొన్ని పరిస్థితులు అప్పుడప్పుడు రావచ్చు. దొంగల వలన ఆపదలు వచ్చాయట, స్వజనుల వలన ఆపదలు వచ్చినాయట. పౌలు భక్తుడు క్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయన కోసం జీవిస్తూ ఉంటే యూదుల్లో ఉన్న చాలామంది స్వజనులు పౌలు భక్తుడిని అత్యంత భయంకరంగా విమర్శించారు లేదా ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు. ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే, పౌలు గారికి ప్రభుదరికి రాకమునుపై వివాహం జరిగి ఉండొచ్చు. ఆయన భార్య పేరు మీరా అని. ఆమె ఈయన ప్రభువును అంగీకరించిన తర్వాత మరలా యూదుల్లో కలిసిపోయిందని ఒక చరిత్రకారుడు ఎక్కడో రాసుకుంటూ వచ్చాడు. ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కొన్నాడు ఆయన. స్వజనుల వలన సమస్యలు, స్వజనుల వలన ఆపదలు. ఒకవేళ నీవు కూడా అలాంటి ఆపదలు ఎదుర్కొంటున్నావు ఈరోజు. యేసు ప్రభువును అంగీకరించినందుకు నీ బంధువులే నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారేమో. ఇంతవరకు నీ ద్వారా మేలు పొందిన వారు అనేక మందే నువ్వు ప్రభువును అంగీకరించగానే నీ మీద నిందలు వేయడానికి, అసహ్యంగా మాట్లాడడానికి వెనుకాడడం లేదేమో. నీ సొంత కుటుంబ సభ్యులే బహుశా నిన్ను వెలివేసినంత పరిస్థితిలోకి తీసుకొచ్చారేమో. నువ్వు యేసు ప్రభువును అంగీకరించావు కనుక ఇక మాతో నీకు పాలు పంపులు లేవని బహుశా నిన్ను ఎక్స్కమ్యూనికేట్ చేశారేమో. వారితో నేను డిటాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తారేమో. చాలా స్వజనుల వలన ఆపదలు వచ్చాయట. ఆ తర్వాత కపట సహోదరుల వలన ఏమొచ్చాయట. ఇది చాలా డేంజర్. ఇది పౌలు గారు ఎదుర్కొన్న కష్టాలు మామూలుగా కాదు. కపట సహోదరుల వలన ఏమొచ్చాయి, ఆపదలు. అంటే తన చుట్టూ ఉంటూనే పౌలు గారికి హాని కలిగించాలన్న ఆలోచన. ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా కొన్ని చోట్ల. నీ చుట్టూ ఉన్నవాళ్లే బహుశా నిన్ను కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు గురి చేయొచ్చేమో. నీ చుట్టూ ఉన్నవాళ్ళే నిన్ను అతి తీవ్రంగా మోసం చేయొచ్చేమో. నీ చుట్టూ ఉన్నవాళ్ళే నేను అతి తీవ్రంగా ఇబ్బందులు పాలు చేయడం ప్రణాళికలు చేయొచ్చేమో. పైకి చూడడానికి చాలా చక్కగా వెల్ విషర్లా కొంతమంది కనబడొచ్చేమో, కానీ ఆ వెనకాలను వారి ఆలోచనలు, ఉద్దేశాలు అతి తీవ్రంగా ఉండొచ్చేమో. ఏనాటికైనా నేను ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం. పౌలు గారి కపట సహోదరుల వలన కూడా ఏం ఎదుర్కొన్నాడు ఆయన, ఆపదలు ఎదుర్కొన్నాడు. ప్రకృతి నుండి వచ్చే ఆపదలు కొన్ని అయితే, ఇలాంటి భయంకర ఆపదలన్నీ. కానీ ఆఖరిగా పౌలు గారు చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా, ప్రతి ఆపద నుండి దేవుడు ఏం చేశాడు, ఆయన్ను తప్పించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీతిమంతును కలిగే ఆపదలు బహుశా అనేకంలో అయి ఉండొచ్చేమో, కానీ వాటన్నిటిలో నుండి యెహోవా ఏం చేస్తాడు, తప్పిస్తాడు. అన్నింటిలోంచి అన్నాడా, కొన్నింటిలోంచి అన్నాడా? కొన్ని నువ్వే భరించు బాబు అన్నాడా దేవుడు? అన్నింటిలో నుండి దేవుడు మనల్ని తప్పించే దేవుడు. ఆపద రావచ్చేమో, కానీ ఆపదల్లో నుండి దేవుడు మనల్ని కాపాడాలంటే మనం ఎవరినో శరణు కోరాలట, దేవుని శరణు కోరాలి. చిన్నప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు శరణు అని చెప్పి ఎవరో పెద్దోళ్ళ దగ్గరికి నిలబడేవారు. వీడు కొట్టినంత కొట్టేసి ఆ తర్వాత పరిగెత్తి నుంచి పెద్దల దగ్గర శరణం అనగానే ఇక్కడ ఏమనకూడదని. అప్పుడు ఆడు ఎదుటివాడు, రే అక్కడ నుండి రారా బయటికి చెప్తాడు ఈ సంగతంటే, వస్తానండి అని చెప్పి ఆ లారగడ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంటాడు. దేవుని శరణు జొచ్చడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. వెన్ యూ ఫేస్ ఎ కెలామిటీ, వెన్ యూ ఫేస్ ఎ హార్డ్షిప్, వెన్ యూ ఫేస్ ఎ సఫరింగ్, డిఫికల్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, క్రైస్ట్ జీసస్ ఈజ్ యువర్ రెఫ్యూజ్. ఆయన ఒక్కడే నీ ఆశ్రయదుర్గం, ఆయన నీ ఆధారం. ఆయన దగ్గర నువ్వు రావడం ద్వారానే దేవుని ఆశీర్వాదాన్ని పొందుతావు. చెప్పండి, మన కాడిని తొలగించే దేవుడు, మన ఆపదలను కూడా దేవుడు ఏం చేస్తాడట, ఆయన తొలగించే దేవుడు, బలపరిచే దేవుడు ఆయన. సాధు సుందర్ సింగ్ గారు ఆయన టిబెట్ అనే ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు
టిబెటిన్స్ అందరూ కూడా వాస్తవానికి వాళ్ళు శాంతి 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 అంటారు, కానీ అంత శాంతి ఏం లేదు వాళ్ళలో. యేసు ప్రభు మార్గాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటే కోపం వచ్చింది వాళ్ళందరికీ. ప్రభు మార్గం వాళ్ళకి ఇష్టం కాలేదు. సుందర్ సింగ్ గారిని అతి తీవ్రంగా కొట్టి చనిపోయాడని చెప్పి తీసుకెళ్ళి గోతులో పడేశారు. గొయ్యి అంటే ఒక నూతులో పడేశారు, ఒక బావి. ఆ బావి ఎలాంటిది అంటే చనిపోయిన వాళ్ళందరినీ అక్కడే వేస్తారు దానిలో. ఆ బావికి ఒక మూత ఉంటుంది, ఆ మూతకి సంబంధించిన తాళాలు ఆ గ్రామ పెద్ద దగ్గర ఉంటాయి. చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి ఎత్తి దానిలో పడేయడమే. దట్స్ కైండ్ ఆఫ్ ఎ బరియల్. సుందర్ సింగ్ గారు కూడా చనిపోయారని చెప్పి తీసుకుని వెళ్ళి ఆ బావిలో పడేశారు. మధ్యరాత్రి ఎప్పుడు ఆయనకి మెలకు వచ్చింది, స్పృహ వచ్చి చూస్తే చుట్టూ అంతా కూడా ఎముకలు కనబడుతున్నాయి. ఆ చేతికన్నీ కూడా పుర్రెలు ఎముకలన్నీ తగులుతున్నాయి. విష సర్పాలు తిరుగుతున్నాయి అక్కడ, విష కీటకాలు. ఆ స్థితిలో మనం ఉంటే అక్కడే మనం ప్రాణత్యాగం ఏం చేస్తాం చెప్పండి? చేసేటవే ప్రాణత్యాగం. ప్రభువా, ప్రార్థన ఏముండదు, ఇంకా చచ్చిపోవడమే. ఇక భయం కొంతమందికి. స్త్రీలు కొంతమంది బొద్దింకలకి ఏం చేస్తుంటారు చెప్పండి? భయపడిపోతూ ఉంటారు. ఒక ఆయన అడిగారట, వచ్చే జన్మ అంటుంటే ఎలా పుడతామని అడిగాడట. నేను బొద్దింకా పుడతాను అన్నాడట. ఎందుకంటే నా భార్యను భయపెట్టేది బొద్దింకే కాబట్టి అలాగైనా పుట్టి నా కసంతా ఏం చేయాలా, తీర్చుకోవాలనుకున్నాడు. ఆ స్థితిలో బహుశా మనం ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ సుందర్ సింగ్ గారు ప్రార్థించే, ప్రభువా సుందర్ సింగ్ బ్రతికుంటేనే సేవ చేయాలి, అలా కాదంటావా నీ దగ్గరికి వచ్చేయాలా. అతను అలా ప్రార్థన చేస్తుండగానే ఎవరో బావి తలుపు తెరవడం, ఒక తాడు లోపలికి వేసి సుందర్ సింగ్ తాడు పట్టుకోమన్నాడు. దావీదుడు ఆ తాడుని మెల్లగా పట్టుకోగానే ఆ తాడును పైకి లాగుతున్నప్పుడు సుందర్ సింగ్ గారు ఆలోచన చేస్తున్నాడు, టిబెట్లో అందరూ నన్ను కొట్టిందులో పడేశారు కదా, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఇక్కడ ఏ ఒక్కరు నా శ్రేయోభిలాషి లేరు కదా, ఇలాంటి స్థితిలో ఎవరు నన్ను పైకి తీస్తున్నారు, ఎవరు నన్ను రెస్క్యూ చేస్తున్నారు, ఎవరు నాకు విడుదల ఇస్తున్నారు అని ఆలోచన చేస్తూ సాధు సుందర్ సింగ్ గారు పైకి వచ్చేసరికి క్రీస్తు ప్రభు వారు ఉన్నారట. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇదేదో నేను సొంతంగా చెబుతున్న మాట కాదు, సుందర్ సింగ్ గారు రాసిన పుస్తకాల్లో ఆయన తన సొంత అనుభవాన్ని రాసుకుంటూ వచ్చాడు. దేవుడే అతనికి ప్రత్యక్షమై అతన్ని పైకి తీసుకొచ్చి సుందర్ సింగ్ని ముట్టగానే తెల్లవారేసరికి మరలా సుందర్ సింగ్ ఆ టిబెట్ సెంటర్లోకి వచ్చి దేవుని వాక్యం చెబుతుంటే అందరూ ఆశ్చర్యపడ్డారట. సుందర్ సింగ్ ఎలా వచ్చారు, ఎలా రాగలిగావు? కొర ప్రాణంతో నిన్ను కొట్టి నువ్వు చచ్చిపోయని చెప్పి బావిలో పడేసాం కదా, బావి తాళాలేమో ఆ గ్రామ పెద్ద దగ్గర ఉంటాయి. హౌ డిడ్ యూ కమ్ అవుట్? ఎలా పైకి వచ్చావు? సువార్త చెప్పడం ప్రారంభించాడు. అద్భుతం జరిగింది. ఆ ప్రాంతంలో దేవుడు ఎన్నో మేలు జరిగించాడు. ప్రియులరా, ఈరోజు నువ్వు ఏదైనా ఆపద ఎదుర్కొంటున్నావు, ప్రభు కోసం, సత్యం కోసం ఏదన్నా శ్రమను ఎదుర్కొంటున్నావా? కంగారు పడద్దు, భయపడద్దు. ప్రభు శరణు కోరు. ప్రభువా నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నా శ్రమల్లో నా ఇబ్బందుల నుంచి విడుదల చేసేవాళ్ళు ఎవరు లేరని నువ్వు దేవుని వైపు చూడగలిగితే ప్రభు అసాధారణ కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మూడవదిగా దేవుని దగ్గరికి రావడం ద్వారా ఏమి తొలగిస్తాడు అని ఆలోచన చేస్తే నిర్గమకాండం 23వ అధ్యాయం 23వ వచనంలో మాట రాయబడింది. Exodus 23 and verse 23 the Bible says, నిర్గమకాండం 23వ అధ్యాయం 23వ వచనం ఎట్లనగా, నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, కనానీయులు, హివ్వీలు, యెబూసీలు వారున్న చోటున నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు, వాటి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. 25వ వచనం, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను మీ మధ్య నుండి రోగము తొలగించెదను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దట్స్ a key word that we are meditating upon today. ఏం తొలగిస్తావు ప్రభు అని దగ్గరికి వస్తే అంటే, కాడిని తొలగిస్తానన్నాడు. రెండవది ఆపదలను తొలగిస్తానన్నాడు. మూడవది నేను నీ మధ్య నుండి రోగమును ఏం చేస్తానో తొలగిస్తాను. ఎందుకోసం అంటే మన దేవుడు యెహోవా రాఫా. హల్లెలూయా. He is Jehovah Rapha. యెహోవా రాఫా అనగా నేను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుడు తన ఆధిపత్యాన్ని, తన సార్వభౌమాధికారాన్ని, తన సోవరెనిటీని బైబిల్లో కొన్నిసార్లు ఆయన బహిర్గతం చేశాడు. ఆయనకున్న పేర్లలో ఒక పేరు యెహోవా రాఫా.
అనగా స్వస్థపరిచే దేవుడు, నేను నీ మధ్య నుండి రోగమును ఏం చేస్తానో తొలగిస్తాను. ఎంత చక్కని వాగ్దానం ఇది. బహుశా ఉదయకాల సమయంలో ఏదైనా రోగంతో పీడించబడుతున్నావేమో, అనారోగ్యంతో పీడించబడుతున్నావేమో, అనారోగ్యం నుండి విడుదల కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేవేమో, రకరకాల పరిస్థితులు గుండా తిరిగేవేమో. యేసు ప్రభు స్వస్థపరిచేవాడు అని బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తాం. చాలామంది అడుగుతుంటారు, స్వస్థతలు ఉన్నాయా అని. ఖచ్చితంగా ఉన్నాయి. ప్రభు ఏ సమయంలోనైనా మన జీవితంలో ఎలాంటి అద్భుతాన్ని చేయడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడే. యేసు ప్రభు ఎవరిని స్వస్థపరచడు అని కనుక మనం అంటే ఆయన సార్వభౌమాధికారాన్ని మనం ప్రశ్నిస్తున్నట్టే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మనం చెప్పే టీచింగ్ ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం మన వంతు, అద్భుతాలు చేయడం ఎవరో వంతు? దేవుని వంతు. లెట్ us pray for healing. Nothing wrong in praying for healing. స్వస్థత నిమిత్తం రోగం పోవడంగా ప్రార్థన చేయడం తప్పేం కాదు. కానీ దేవుడు తన ఉద్దేశానుసారం, తన చిత్తానుసారం దేవుడు మన జీవితాలు ఏమిస్తాడు? ఆయన స్వస్థత ఇస్తాడు. కొన్నిసార్లు మనం వాడుతున్న మందులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు. చాలామంది డాక్టర్లు చెప్పే మాట ఏంటో తెలుసా? మేము ప్రజలకు వైద్యం మాత్రం చేస్తున్నాం, కానీ సంపూర్ణ స్వస్థత మాత్రం మా నుండి రాదు అని చాలామంది డాక్టర్లు చెబుతూనే ఉంటారు. ఎంతమంది డాక్టర్లు ప్రతిరోజు కూడా ఎన్నో రకాలైన పరిస్థితులు గుండా వాళ్ళు కూడా వెళ్తూనే ఉన్నారు. వైద్యశాస్త్రం అంతా తెలిసిన వాళ్ళు కూడా అనేకమైన రోగాల బారిన పడుతూనే ఉన్నారు చాలామంది. కానీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? దేవుడే మనకు స్వస్థత ఇచ్చేవాడు. స్వస్థత నిమిత్తం ప్రార్థన చేయడం పొరపాటు ఏమీ లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏదైనా రోగం వచ్చిందా ప్రార్థన చేయాలి. ఏదైనా ఇబ్బంది వచ్చిందా ప్రార్థన. మా అమ్మగారు చిన్నప్పుడు అనేక విషయాలు మాకు నేర్పిస్తూ ఆమె చెప్పిన మాట, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే, ఎక్కడైనా ఏదైనా ప్రతికూలు వస్తే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది యేసయ్యను పిలవండి, ఆయనకు ప్రార్థన చేయండి. మమ్మీ డాడీ అనడం కన్నా ముందు యేసయ్య అనండి. అలా అనడం ద్వారా దేవుడు మీకు సహాయం చేస్తాడని. స్వస్థపరిచే దేవుడు ఆయన. ఆత్మీయ తండ్రి గారి సాక్ష్యం మీలో చాలామందికి తెలుసు. 2001 సంవత్సరంలో హార్ట్ అటాక్ వస్తే ఆ సందర్భంలో డాక్టర్లు అన్నారు, 4 గంటల కన్నా ఎక్కువ బ్రతకలేరు మీ తండ్రి గారు, సర్వైవల్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఎందుకోసం అంటే మయోకార్డిక్ ఇన్ఫ్రాక్షన్ అనేది మ్యాసివ్ హార్ట్ అటాక్, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి లోపల. అందును బట్టి బ్రతకడం చాలా కష్టం. 4 గంటల కన్నా ఎక్కువసేపు మీ నాన్నగారు బ్రతకరని డాక్టర్లు చెప్పేస్తే పరమ వైద్యుడు ఎప్పటికి 23 సంవత్సరాలు బ్రతికిస్తూనే ఉన్నారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. రేపు ఏప్రిల్ 7వ తారీఖు వస్తే 23 సంవత్సరాలు దేవుడు తండ్రి గారిని బ్రతికించి అత్యంత బలంగా దేవుని సేవలో వాడుకుంటూనే ఉన్నారు. ఎక్కడ సేవ కుంటుపడలేదు. చాలామంది ఆ సందర్భంలో 2001 సంవత్సరంలో ఇంక అయిపోయింది వీళ్ళ సేవ, వీళ్ళ పరిచర్య అయిపోయింది. ఇక కొన్ని సామెతలు కూడా చాలామంది చెప్పేవారు. ఒక బస్తా మోయలేని వాళ్ళు బియ్యం బస్తా మోస్తారనే సామెతలు కూడా కొంతమంది మాట్లాడేసుకున్నారు ఆ సందర్భంలో. అంటే ఒక బస్తా తేలికైన బస్తాలే మోయలేని వాళ్ళు బరువైన బస్తాలు ఏం మోస్తారని. కానీ ఈ రోజున దేవుడు మన పరిచర్యను ఎంతగా ఆశీర్వదించారు అంటే 4 విధాల 4 శకల అనేక ప్రాంతాల్లో ఎక్కడో చోట అనేక మంది దేవుని సువార్తను విని ప్రభు కృపలో వర్ధిల్లడం చూస్తూ ఉంటే నేను ఎంత ప్రభువును స్తుతిస్తున్నానో. అదొక టర్నింగ్ పాయింట్లా దేవుడు చేశాడు. అంత అయిపోయింది అనుకున్న ఆ వేళల్లో, అంత అయిపోయింది, ఇంక అంత చీకటే. ఇంకా ఆ రోజే కనుక బహుశా డాక్టర్లు అన్నట్టుగానే ఏదైనా జరుగుంటే ఈరోజు జాన్ వెస్లీ ఎక్కడ ఉండేవాడో తెలియదు. బహుశా మీలో చాలామంది నేను పరిచయం కాకపోవచ్చు. పరిచర్య ఎలా ఉండేదో నాకు తెలియదు. కానీ దేవుడు ఒక అద్భుతం చేయడం ద్వారా ఈ రోజున మా పరిచర్యలో ఒక యూటర్న్ దేవుడిచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా ప్రభు చేశాడు. ప్రభుత్వ ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? దేవుడు నీ మధ్య నుండి రోగమును తొలగించే దేవుడు ఆయన. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సంచరిస్తూ అనేక మందికి ఏం చేశారు? ఆయన మేలు చేశారు. ఆ మేళల్లో ఒకటి ఏంటంటే అనేక మంది రోగముల నుండి ఆయన విడుదల చేశారు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని యేసు ప్రభు ఏం చేశారు చెప్పండి? స్వస్థపరిచారు. ఆయనలో ప్రభావం వెడలిపోయిందట. ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలనుకుంది. యేసు ప్రభు ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంది, వెంటనే ప్రభావం క్రీస్తులోంచి వెడలింది. నేను మాట చెప్పాలని ఆశపడుతున్నాను, ఆయన వస్త్రపు చెంగులోనే అంత మహిమ ఉంటే ఆయనలో ఇంకెంత మహిమ ఉంటుంది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆయన కట్టుకున్న వస్త్రంలోనే అంత మహిమ ఉంటే క్రీస్తు ప్రభువులో ఇంకెంత మహిమ ఉంది. ఆయన గాయముల ద్వారా స్రవిస్తున్న రక్తంలో ఇంకెంత ప్రభావం ఉందో ఆలోచించే. దేర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ గ్లోరీ అండ్ పవర్ ఇన్ హిస్ లైఫ్, ఇన్ హిస్ బ్లడ్. క్రీస్తు ప్రభు రక్త ప్రభావంలో మన రోగములన్నీ తగ్గుతున్నాయి. ఆయన మన రోగములు భరించాడు, మన వ్యసనములు భరించాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకేముంది? స్వస్థత ఉంది అని బైబిల్లో మనం చూస్తున్నాం.
ఈ స్వస్థత నేను కేవలం శరీరానికి మాత్రమే పరిమితం చేయట్లేదు, కానీ కొంతమంది మనసుకు గాయాలైపోయాయి. శారీరక గాయాలు కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత తగ్గిపోతాయేమో, కానీ మనసుకు పడిన గాయాలు చాలామంది జీవితాల్లో తగ్గట్లేదు. సంవత్సరాలు గడిచే కొలది, దశాబ్దాలు గడిచే కొలది ఆ గాయాలు ఇంకా వారిని బాధిస్తూనే ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రభువును రాగలిగితే నీ హృదయానికి తగిలిన గాయాలను కూడా నా యేసయ్య ఏం చేయగలడు? ఆయన స్వస్థపరచగలడు. మై గాడ్ కెన్ హీల్ ద వూండ్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీ గుండెకు తగిలిన, నీ హృదయానికి తగిలిన గాయాలను కూడా ప్రభువు మాన్పగలడు. ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాను. నీ మధ్య నుండి రోగమును తొలగిస్తున్న వాగ్దానం చేసిన దేవుడు. లూకా సువార్త 4:40 మనం చదివితే బైబిల్ ఏ విధంగా సెలవిస్తూ ఉంది. గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 4:40 దానిలో రాయబడిన మాట చదువుదాం త్వరగా. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడించబడుచున్నవారు ఎవరెవరి యొద్ద నుండియో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి, బాబు నువ్వు దగ్గర రాకూడదు అన్నాడా ఎవరినైనా? ఆయన అమ్మ నువ్వు వస్తావంటే దగ్గరికి అన్నాడా యేసయ్య? వచ్చిన ప్రతి ఒక్కరి మీద చేతులుంచి వారిని ఏం చేశారట? ఆయన స్వస్థపరిచారు. ఆయన చేతుల్లో స్వస్థత, ఆయన ఉమ్మిలో స్వస్థత కదా, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత, ఆయన మాటలో ఏముంది? స్వస్థత. God has a method to heal you, my friend. దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఆయనకు ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళికలో నువ్వు ముందు కొనసాగలిగితే నీకున్న ప్రతి రోగమును, రుగ్మతను తొలగించగలిగే సామర్థ్యం ప్రభువుకు ఉంది అని లేఖనానుసారంగా మీకు తెలియజేస్తున్నాను. అందును బట్టే మనం దేనికి వస్తున్నాం ప్రభు దగ్గరికి? విమోచింపబడిన వారు సంతోషనాదముతో నింపబడుతున్నారు. వారిలో ఉన్న దుఃఖమును, నిట్టూర్పును దేవుడు తొలగించేశాడు. ఆ తర్వాత దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే కాడిని తొలగించే దేవుడు ఆయన. ఆ యోక్ అపవాది అశ్షూరు ఏదైతే కాడిని ఉంచాడో ఆ కాడిని తొలగించి వారికి భోజనం పెడతానని వాగ్దానం చేశాడు. ఆపదలు తొలగించడానికి ఆయన శరణజొచ్చగలిగితే, మనం వెళ్ళగలిగితే మన ఆపదలు తొలగించే దేవుడు. ఆ తర్వాత మన మధ్యన రోగమును ఏం చేస్తున్నాడు? ఆయన బహుశా ఒకవేళ ఈరోజు ఒక స్వస్థతను ఆశించి ప్రభు దగ్గరికి వచ్చావా? ప్రభు నేను త్రోసివేయట్లేదు. హల్లెలూయా. గాడ్ కెన్ హీల్ యూ మై ఫ్రెండ్. ఎవరెవరో ఏదో చెప్పినట్టు బాధిస్తున్నారా, భయపడుతున్నారా, ఇంక నీ జీవితం అయిపోయింది అనుకున్నారా? నీ జీవితం అయిపోలేదు. ఆఖరి క్షణం అని ఏదైతే నువ్వు అనుకున్నావో అక్కడి నుంచే దేవుడు మరొక నూతన చరిత్రను ప్రారంభించగలడు. హల్లెలూయా. God can rewrite your history when you come to God. దేవుడు మరలా నీ చరిత్రను కొత్తగా లిఖించగలడు. ఆయన లిఖించగలడు. నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు డర్బన్ మరియు జోహానెస్బర్గ్, మిడ్రాండ్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. సౌత్ ఆఫ్రికాలో మిడ్రాండ్ అనే ప్లేస్లో, జోహానెస్బర్గ్ దగ్గరలో మన చాలామంది దేవుని ప్రజలు అక్కడ ఉంటే అక్కడ 2 రోజులు సభలు వాకింగ్ చెప్పిన తర్వాత దెన్ వి మూవ్డ్ ఆల్ సౌత్ ఆఫ్రికా ఇంక్లూడింగ్ డర్బన్ దగ్గరలో ఒక ఆఫ్రికన్ విలేజ్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ ఒక ఆమె వీల్ చైర్లో వచ్చారు మీటింగ్కి. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి మమ్మల్ని భోజనాన్ని తీసుకెళ్లారు. వీల్ చైర్లో ఆమెను చూసినప్పుడు మీరేంటండి ఈ స్థితిలో ఉన్నారని అడిగాను. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా ఒకప్పుడు నేను చాలా భయంకరంగా జీవించేదాన్ని, భయంకరమైన గర్వం నాలో ఉండేది. నేను ఏదైనా సాధించగలను నా అందంతో, ఏదైనా సాధించగలను నాకున్న జ్ఞానంతో, ఏదైనా సాధించగలను నాకున్న ప్రజ్ఞతో అనుకున్నాను. ఒకరోజు నేను రోడ్డు మీద వెళ్తుంటే అందరూ చెబుతున్నా కానీ నా ఆలోచనే సరైనదనుకుని వెళ్తుంటే ఒక యాక్సిడెంట్లో నేను వెళ్ళి ఒక రోడ్డు ప్రక్కన తుప్పల్లో పడిపోయాను. పైకి తీసుకొచ్చేసరికి నా చేతులు కాళ్ళు ఏం పనిచేయట్లేదు, శరీరం అంతా కూడా భయంకర పరిస్థితులు ఉంటే ప్రభువుని ఒకటి అడిగాను, లార్డ్ వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్ టు లివ్ ఫర్ యువర్ గ్లోరీ. నాకున్న ఈ జీవితం అంతా ఇప్పటిదాకా నా కోసం బ్రతికేశాను, నా ఇష్టానుసారం బ్రతికేశాను. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని మరలా నాకు నువ్వు బ్రతుకునివ్వగలిగితే ఈ జీవితాన్ని నీ కోసం వాడతాను ప్రభు అని ప్రార్థన చేసిందట. గివ్ మీ సెకండ్ ఛాన్స్ లార్డ్ అని. చనిపోద్ది, ఎందుకంటే ఆ దేహం అంతా కూడా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోయినాయి. ఒక్క చోట ఎముక విరిగితేనే తట్టుకోలేనంత బాధ ఉంటుంది కదా. ఎవరికైనా ఎముకలు విరిగితే ఆ బాధ వర్ణనాతీతం. కొన్ని సందర్భాలు యాక్సిడెంట్లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోతుంటాయి. ఆ కాలు నుజ్జు అయిపోతున్న పరిస్థితి ఉంటుంది, తట్టుకోలేరు, కేకలేస్తూనే ఉంటారు వాళ్ళు. ఆ మల్టిపుల్ సర్జరీలు జరగాల. ఆమెకి రిబ్స్ దగ్గర నుండి చేతులు కాళ్ళు చాలా మట్టుకు విరిగిపోయిన పరిస్థితి. చచ్చిపోద్ది అనుకున్న ఆమె
దేవుని సభలో ప్రార్థించి కన్నీళ్ళు కార్చి, లార్డ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్. దేవుడు బ్రతికించాడు. ఎన్నో రకాలైన ఆ ప్రాసెస్ గుండా వెళ్ళింది, చాలా విషయాలు నేర్చుకుంది. ప్రభు దగ్గరికి దీనత్వం వచ్చింది, హ్యూమిలిటీని నేర్చుకుంది. గర్వంతో ఎగిసిపడే ఆమె ప్రభు దగ్గరికి వచ్చి దీనురాలు అయిపోయింది. ఆ వీల్ చైర్కి మాత్రం పరిమితం అయిపోద్ది. ఇంకా ఆమె ఆ వీల్ చైర్ దిగిర మాత్రం అయితే రాలేదు. అప్పుడు నేను అడిగాను, మరి సెకండ్ ఛాన్స్ ఇవ్వి అని అన్నావు కదా, దేవుని కోసం వాడబడుతున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను అడిగితే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? మీలాంటి సేవకులు ఎవరెవరైతే ప్రపంచవ్యాప్తంగా దేవుని సేవలో వాడబడుతుంటారో వాళ్ళందరి పేర్లు కూడా పుస్తకంలో రాసుకుని నిద్రపోయే సమయం తప్ప మిగతా సమయంతో వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను అంద. దేవుని నా మనస్తోత్రం కలను గాక. దట్స్ వాట్ ఐ కెన్ డూ. నేను చేయగలిగింది అదే. వెస్లీ గారు, మీలా నేను ప్రపంచం అంతా తిరిగి సువార్త చెప్పలేకపోవచ్చేమో, కానీ వెళుతున్న మీకోసం నేను ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. చాలామంది సేవకులు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అడుగుద్దట, ఎవరెవరు ఉన్నారు పేర్లు రాసేయమంటే ఆ పేపర్లో ఆ బుక్లో రాసేస్తారు వాళ్ళందరినీ కూడా. ఆ మినిస్ట్రీస్ నేమ్స్, పాస్టర్ల నేమ్స్, దేవుని సేవకుల నేమ్స్ అన్నీ రాసేస్తే ఆమె ఇంకా కూర్చుని ప్రార్థన 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 ప్రార్థన. వాట్ ఎ గ్రేట్ వుమన్ ఆఫ్ గాడ్. స్త్రీలారా, దేవుని సన్నిధిలో మీరు చేసే ప్రార్థన చాలా గొప్పది. అంటే పురుషులు చేయొద్దన్న ఉద్దేశం కాదు. వీ హ్యావ్ టు డూ ప్రేయర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. But are you praying for your church leaders? Are you praying for men of God? సమయం దొరికినప్పుడు నలుగురు చేరి వ్యర్థమైన మాటలు మాట్లాడడం కన్నా దేవుని సేవకుల కోసం ప్రార్థన చేయడం, పరిచర్య కోసం ప్రార్థన చేయడం. ప్రభువా, మా గుడారపుత్రాలు ఇంకా విశాలపరచండి. ఆయన అనేక మంది సత్యవాక్యాన్ని వినాలి, దివ్యమైన నీ ప్రబోధనాన్ని వినాలి, జీవితాలు నీకు అప్పగించాలి, నీ కొరకు జీవించాలి ప్రభు అనే ప్రార్థన నీలో ఉందా? 10 సంవత్సరాలైంది నువ్వు రక్షణ పొంది ఒక్కళ్ళను కూడా ఇప్పటిదాకా నువ్వు ప్రభు దగ్గర తీసుకురాలేదు. ఇంకా అవకాశం ఉంటుంది నలుగురిని చెడగొట్టేస్తున్నావు నువ్వు రాకుండా. ఇంకెప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని కడతావు? దేవుని రాజ్యాన్ని కట్టే అనుభవం ఏంటి చెప్పండి ఒకసారి. దేవుడు నీకు అన్ని విషయాల్లో ఏ లోటు లేకుండా అనేక విషయాలను ఆశీర్వదిస్తూ ఉంటే ఆయన పట్ల నీకు భారం లేకుండా వ్యవహరిస్తున్నావా? దేవుడు ఎన్నో నీ జీవితంలో తొలగించాడు. ఇప్పటికే ఆపదలు తొలగించాడు, రోగాలు తొలగించాడు, కాడిని తొలగించాడు. నువ్వు ఆయన కోసం బ్రతకాలని దేవుడు నీకు ఇన్ని మేలు చేస్తుంటే, వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ గాడ్? దిస్ ఈస్ ద ఛాలెంజ్ ఐ వుడ్ లైక్ టు లీవ్ ఫర్ యూ దిస్ ఆఫ్టర్నూన్. ఈ మధ్యాహ్న కాలంలో ఈ సవాళ్ళను స్వీకరిద్దాం. అవునయ్య, నా జీవితం ఎన్నో తొలగించిన దేవుడు. రోగమును తొలగించి అనేక సందర్భాల్లో మన జీవితాలు నేను చెప్పగలను ప్రియులారా, కరోనా ఆ వైరస్, ఆ COVID-19 ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటే చాలామందికి ఇట్ వాస్ లైక్ ఎ నైట్ మేర్ కదా, ఒక భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు ఎంతగా మనల్ని కాపాడు, ఎంతగా మనల్ని భద్రపరిచాడు. నా మటుకు నేను చెప్పగలను, నా చుట్టూ ఉన్న వాళ్ళు అనేక మందికి వచ్చేస్తూ ఉండేది. నేను కూడా ఇంకా అయిపోయింది నా పరిస్థితి కూడా అనుకునేవాడిని. ఆ కిట్ తెప్పించుకొని చెక్ చేస్తుండేవాడిని. అప్పటిదాకా నాతో ఉండి కెమెరామెన్కి కరోనా వచ్చిందని చెప్పగానే అంతవరకు నాతో ఉన్న కెమెరామెన్ కావచ్చు, లేకపోతే ఎడిటింగ్ చేసేవాళ్ళు కావచ్చు, మన టీంలో ఒక అబ్బాయికి కరోనా వచ్చింది. ఆ కరోనా రాకమునిపే తను పట్టుకొచ్చి టీ ఇచ్చాడు నాకు, ఆ కప్పు పట్టుకుని ఇచ్చాడు నాకు. ఎడుదిప్పుదాగానే ఏదో ఒక సందర్భంలో అతను ఆ కప్పు పట్టుకుని ఇచ్చాడు. అంటే కొంతమంది కప్పు ఇలా పట్టుకుని ఇస్తారు కదా, మనం అక్కడే తాగుతాం తప్పని పరిస్థితుల్లో. అందుబట్టి ఎవరైనా గెస్టులు వస్తే సాసర్లో పెట్టేవడం చాలా మంచిది కదా. సరే, యూజువల్గా మనం క్యాషువల్గా చేసే పనులు, గ్లాసు ఇవ్వాలంటే కొంతమంది కింద పట్టుకోవడం పోయి పైన పట్టుకుని ఇస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ చేతిలో ఏమైనా బ్యాక్టీరియా వైరస్ ఉంటే శుభ్రంగా తాగేవాడికి డొనేట్ చేస్తారన్నమాట. అందుని బట్టి ఎవరికైనా గ్లాస్తో నీళ్ళు ఇచ్చేటప్పుడు కింద పట్టుకుని ఇవ్వాలి. ఇలాంటి కొంతమంది పాటించలేని పరిస్థితుల్లో ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అనుకునేవాడిని ఇంకా అయిపోయిందని. బ్లెస్సీ గారికి వచ్చింది కోవిడ్, మా ధన్యాకి వచ్చింది, మా తల్లిదండ్రులకు వచ్చింది. మా తల్లిదండ్రులకు వచ్చినప్పుడు అప్పటిదాకా నేను అక్కడే ఉన్నాను, అదే రూమ్లో. మా మమ్మీ డాడీకి మెడిసిన్ ఇస్తూ ఉన్నాను, లేదా నేనే చెక్ చేశాను. కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదు నేను, ఎందుకంటే అందరం ఒకే ఇంట్లో ఉన్నాం కాబట్టి నీకు ఎలాగో వచ్చేస్తుంది అనుకుని ఆ చెక్ చేస్తే కరోనా వచ్చింది. వెంటనే హైదరాబాద్ పంపించాం అనుకోండి. బట్ అడుగడుగు నా దేవుడు కాపాడి భద్రపరిచి మంచి ఆరోగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నా బాధ ఏంటంటే, ఒకవేళ కరోనా వస్తే 14 రోజులు పరిచర్య దూరం అయిపోతానన్న బాధే తప్ప ఇక దేనికో భయపడైతే కాదు. ఆ టైంలో చేసిన పరిచర్య మీలో చాలా మంది తెలుసు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం లైవ్ల ద్వారా అనేక మందిని దిస్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ గాడ్. COVID-19 సమయంలో సుమారుగా మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 6,000 మంది దైవజనులకు సహాయం చేసాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అది కేవలం దేవుని మహిమార్థం చెప్తున్నాను నేను.
సంఘాలు లేకుండా చాలామంది భయంకర పరిస్థితుల మధ్య ఉన్న దేవుని సేవలో అనేక మందిని ప్రోత్సహించి, కంగారు పడకండి, మేము ఉన్నాం, పర్లేదు, దిస్ ఈజ్ ద టైం. దేవుడు చెప్పాడు, ఈ సమయం నిలబడాల్సిందే. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసే ఆ పరిస్థితిలో, కానీ దేవుడు అన్ని విషయాల్లో మనం బలపరిచి సహాయం చేసే కృపనిచ్చాడు. ఆ ప్రళయంలోంచి మనందరం బయటకు వచ్చామంటే నేను అనుకుంటాను కొన్ని సందర్భాల్లో మనలో ఏ మంచి చూసి దేవుడు మనల్ని కాపాడి ఉంటాడని. వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కోసం ఏదో ఒకటి చేయాలా, ఆయన సువార్తను ప్రకటించాలి, భారం కలిగి ఉండాలి, ప్రార్థనలో వాక్య ధ్యానంలో బలంగా మనం ఎదగాల, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి దేవుని కోసం వాడబడ్డం కన్నా అంతకన్నా ఆధిక్యత మరొకటే ఉంది. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అని దేవుడిచ్చిన వాగ్దానం ఈరోజు మనం జాగ్రత్తగా క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించి ఆయన వైపు మనం చూద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. మన జీవితాల్లో ఆపదలు తొలగించే దేవుడు, మన జీవితంలో రోగాన్ని తొలగించే దేవుడు, మన ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ఆయన తొలగించి నూతనమైన జీవాన్ని మనకిచ్చే దేవుడు ఆయన వైపు ఒకసారి మనం చూద్దాం. ఇఫ్ యూ కెన్ నీల్ డౌన్, ఇఫ్ నాట్ యూ కెన్ స్టాండ్. మోకరించగలను మోకరించండి, మోకరించలేని వాళ్ళు లేచి నిలబడండి. విన్న వాక్యాన్ని బట్టి ఒక్క 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకున్న తర్వాత నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఎస్, దిస్ ఈజ్ ద టైమ్ టు లుక్ అన్ టు గాడ్. ఎస్ లార్డ్, నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తొలగించే దేవుడు అయ్యా. మాలో ఉన్న దుఃఖాన్ని తొలగించే దేవుడు, నిట్టూర్పును తొలగించే దేవుడు, ఆపదలను తొలగించే దేవుడు అయ్యా. అయ్యా, మా జీవితాల్లో ఉన్న ప్రతిబంధకాలను తొలగించే దేవుడు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా అష్షూరు మా మీద పెట్టిన కాడులను తొలగించే దేవుడు అయ్యా. ఈరోజు ఇంకా చెల్లెమ్మ, తమ్ముడు, ఏదైనా కాడి క్రింద నలిగిపోతున్నావా? చూడు, ప్రభు వైపు చూడు. ఆయన నీ భారాన్ని మోసినాడు. ఆయన నీ కొరకు సిలువ భారాన్ని మోసిన దేవుడు. నువ్వు ఇంకా భారంతో మూలగడానికి ఇష్టం లేదు, కమ్ అండ్ సబ్మిట్ యువర్ లైఫ్. ఇచ్చే నీ జీవితానికి అప్పగించే, పరిపూర్ణంగా దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. ఎఫ్ మేజర్. ఆయన వైపు మనం చూద్దాం. ఎంత గొప్ప దేవుడు నాయన, బలమైన దేవుడు అయ్యా. మన ఆపదలు తొలగించడానికి దేవుని శరణజొచ్చాలనే మాట మనం చూసాం. యోబు ఆపదలు ఎదుర్కొన్నాడు, కానీ 2 మేలును అనుభవించాడు. పౌలు భక్తుడు తన పరిచర్యలను ఆపదలు ఎదుర్కొన్నాడు, దేవుడు వాటన్నిటిని విడిపించాడు. ఈరోజు ఏ ఆపదలో ఉన్నావు, ఏ ప్రతికూల పరిస్థితులు ఉన్నావు, ఫైనాన్షియల్ ప్రాబ్లంలో నలిగిపోతున్నావా? చెప్పు ప్రభువుకి, అయ్యా విడుదల ఇవ్వండి అయ్యా, నన్ను ఒక ఆశీర్వాదంగా మార్చండి ప్రభువా. ఐ వాంట్ టు బి ఎ బ్లెస్సింగ్ లార్డ్. నా బిడ్డలను మార్చండి నాయన, వారిని వైపు ఆకర్షించండి ప్రభు అని ప్రతి ఒక్కరు దేవుని వైపు చూద్దామా? ఒకవేళ ఏ బాధ నేను కృంగదీస్తుంది, ఏ వ్యాధి నేను కృంగదీస్తుంది, ఏ కాడి క్రింద నలిగిపోతుంది, నిరుత్సాహం అనే కాడి క్రింద నలిగిపోతున్నావా? నైరాశ్యం అనే కాడి క్రింద నలిగిపోతున్నావా? ఒంటరితనం అనే కాడి క్రింద నలిగిపోతున్నావా? ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎటు పోవాలో తెలియని పరిస్థితుల భవిష్యత్తు నలిగిపోతున్నావా? ఈరోజు యేసయ్య నీకు విడుదల ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. వాక్కునిచ్చిన దేవుని నీవు పాడికొనియాడు, వాక్కునిచ్చిన దేవుని నీవు పాడికొనియాడు, తీర్చిదిద్దే ఆత్మనిమ్మని చేర ప్రార్థించు, తీర్చిదిద్దే ఆత్మనిమ్మని చేర ప్రార్థించు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు నా మనసా, సోలిపోవలదు. అవునయ్యా, నువ్వు వాక్కునిచ్చిన దేవుడు, వాక్కును పంపి బాగు చేసే దేవుడు అయ్యా. ఈరోజు మా ప్రియుడు ఎంతమంది అయితే సొక్కిపోయి ఉన్నారు, సోలిపోయి ఉన్నారు, నిరాశ నిస్పృహలు ఉన్నారు, తొలగించండి అయ్యా. వేదనలు, దుఃఖము, నిట్టూర్పు తొలగిపోవాలని వాగ్దానం చేసిన దేవుడు, ఆపదల నుండి విడుదలిస్తున్న వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. మా ప్రియులు కనికరించి లేవనెత్తండి. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
నిన్ను చుట్టిముట్టినను, ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టిముట్టినను, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, సోలిపోవలదు మనస సోలిపోవలదు, సోలిపోవలదు నా మనస సోలిపోవలదు. అందరూ లేచి నిలబడదాం. Everybody stand together. Let us look unto God in prayer. This is the time to pray in the holy presence of God. Yes Lord. మా ప్రాణములను బలపరిచే దేవుడు అయ్యా, నూతన శక్తిని మాకు ఇచ్చే దేవుడు కనుక నీ కొందనాలని. శోధనలను సహించినాచో భాగ్యవంతుడవు, శోధనలను సహించినాచో భాగ్యవంతుడవు, జీవ కిరీటం మోయు వేళ ఎంత సంతోషం, జీవ కిరీటం మోయు వేళ ఎంత సంతోషం, సోలిపోవలదు మనస సోలిపోవలదు. అమ్మా సోలిపోవద్దు, సోలిపోవలదు. సహోదరుడా ధైర్యం తెచ్చుకునే రోజు దేవుడు నీ ఆపదలు తొలగించిపోతున్నాడు. దుఃఖము నిట్టూర్పు వేదన తొలగించే దేవుడే. నీవున్న భయంకర పరిస్థితి, నీ మీద మోపబడిన కాడి తొలగించే దేవుడు ఆయన. సోలిపోవలదు మనస సోలిపోవలదు. Let us pray. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక్క నిమిషం గట్టిగా దేవుని సల ప్రార్థించండి. ప్రభువా నీవు మాకు తోడుండండి అయ్యా, నీ కృప మాకు కావాలి. చెప్పండి అందరూ కూడా. లార్డ్ వీ నీడ్ యువర్ గ్రేస్, లార్డ్ వీ నీడ్ యువర్ కంపాషన్, వీ నీడ్ యువర్ ప్రెజెన్స్, లార్డ్ వీ నీడ్ యువర్ స్పిరిట్, లార్డ్ నీ ఆత్మాభిషేకం చేత మమ్మల్ని చెప్పండి, నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపచేయండి అని అందరూ కూడా దేవుని వైపు మనం చూద్దాం. Let us all pray and proclaim God's blessings over us. ప్రేమగల తండ్రి, ఎంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ దగ్గరికి వచ్చినప్పుడు మా జీవితాలు ఏమి తొలగిపోతాయో చాలా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. మా దుఃఖాన్ని నిట్టూర్పును తొలగించడం మాత్రమే కాకుండా ప్రభువా, మా ఆపదల నుంచి మాకు విడుదలిస్తారని వాగ్దానం చేశావు. మా మీద ఉన్న కాడిని తొలగించే దేవుడు ప్రభువా నీకు వందనాలు. మా మధ్య ఉన్న రోగాన్ని తొలగించే దేవుడు కనుక నీకు స్తోత్రాలయ్యా. విన్న వాక్యాన్ని బట్టి మా పురిలు ధైర్యాన్ని, స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని పొందుకున్నట్లుగా సహాయం చేయండి. Father, we release your presence upon them. We release your anointing. నీ అభిషేకము, నీ శక్తి, నీ ప్రభావము ప్రతి ఒక్కరిని కమ్ముకునుగాకని ప్రకటిస్తున్నాను ప్రభువా. నూతన శక్తితో ప్రతి ఒక్కరు నింపండి అయ్యా, నూతన మహిమతో ప్రతి ఒక్కరు నింపండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నీ సన్నిధిలో ప్రభువా సమస్యల చేత చిక్కుకొని ఉన్నారో, ఎవరితో చెప్పుకోలేని బాధల చేత చిక్కుకొని ఉన్నారో అయ్యా, మనసంతా బరువై అపవాది కాడి క్రింద నలిగిపోతున్నారో, బయటికి రాలేక ఏడుస్తున్నారో, యేసు నామములో, యేసు నామములో, నాజరేయుడైన యేసు నామములో ఇప్పుడే వారికి విడుదల ప్రకటిస్తున్నాం ప్రభువా. Lord, we pronounce deliverance in the name of Jesus. విడుదల ఇవ్వడం ఆయన బలపరచండి అయ్యా. ఏ కాడి క్రింద అయితే ఇంతకాలం నలిగిపోయారో ఇప్పుడే యేసు నామములో వారికి విడుదల కలుగునుగాకని ప్రకటిస్తున్నాను ప్రభువా. ఆన్లైన్లో కూడా ఎన్ని వేల మంది అయితే ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నాను, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో, ఎలాంటి బంధకముల చేత బంధించబడిన ఆయన నీలో ఆనందించకుండా, నిన్ను ఆరాధించకుండా, నిన్ను స్తుతించకుండా వెనక్కి జారిపోతున్నారో యేసు నామములో వారికి విడుదల కలుగునుగాకని ప్రకటిస్తున్నాను ప్రభువా.
ప్రతి రోగము, ప్రతి రుగ్మత, ప్రతి బలహీనత అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత లభిస్తుందని వాక్యంలో రాయబడిన రీతిగా మన వ్యసనములను, మన రోగములు ఆయన భరించినని వాక్యంలో రాయబడిన వాగ్దానాలను క్లెయిమ్ చేసి ప్రతి రోగాన్ని యేసు నామములో బంధిస్తున్నా ప్రభువా. ప్రతి రుగ్మతను యేసు నామములో తొలగిపోవునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నా ప్రభువా. ప్రతి విధమైన గుండె సంబంధ వ్యాధి, కిడ్నీ సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు ప్రభువా, లివర్కి సంబంధించిన వ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధులు, కంటి సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు యేసు క్రీస్తు శక్తి గల నామములో స్వస్థపరచబడునుగా. హల్లెలూయా. విడుదల ఇవ్వండి నాయన, విడుదల ఇవ్వండి అయ్యా. ఎవరైతే హాస్పిటల్ బెడ్స్ మీద ఉన్నారో, ఓ దేవ ఐసీయూలో ఉన్నారో, ఓ దేవ బయటికి వస్తామనే నమ్మకం లేక, నిరీక్షణ లేక ఎంతమంది అయితే కుమిలిపోతున్నారో వారు ఎక్కడున్నప్పటికీ ఇప్పుడు నీ ప్రభావం, నీ మహిమ వారిని తాక్కును గాకని ప్రకటిస్తున్నా ప్రభువా. ఈ రోజే మెడికల్ రిపోర్ట్స్ అన్ని తారుమారుగా వచ్చి నేను బాధపడుతున్నారో ప్రభువా, యేసు నామములో వారికి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నా ప్రభువా. శక్తితో నింపండి మానసిక రుగ్మతల నుండి. ఓ దేవా, ఫిజికల్ ఇన్ఫర్మిటీస్ మాత్రమే కాదు ప్రభువా, భయంకరమైన మానసిక రుగ్మతలు, భయంకరమైన నిరాశ, నిస్పృహ, డిప్రెషన్, క్రానిక్ డిప్రెషన్ అయా, ప్రతి విధమైన హిస్టీరియా నుండి యేసు నామములో నీ ప్రజలకు విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నా ప్రభువా. కనికరించి సహాయించిన, ఆర్థికంగా ఎవరైతే చితికిపోయారో, అప్పుల బాధలు, రుణ బాధలు ప్రభువా తట్టుకోలేక భయంకర పరిస్థితులు ఉన్నారో వారికి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను ప్రభువా. వారి చేతులు నింపండి, ఇచ్చే చేతులుగా వారి చేయండి ప్రభువా. ఓ దేవ, కనికరించి వారి హస్తాలు నింపి అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారిని మీరే నిలబెట్టమని కోరుతున్నా ప్రభువా. వివాహ సంబంధమైన పరిస్థితుల మధ్య, భార్యాభర్తల మధ్య సఖ్యత లేక, గొడవల గందరగోళాల మధ్య విడాకుల కోసం పరిగెత్తాలని ఆలోచనలు ఎంతమంది అయితే ఉన్నారో యేసు నామములో కుటుంబాలు తిరిగి కట్టబడునుగా కానీ ప్రకటిస్తున్నా ప్రభువా. బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్న తల్లిదండ్రుల ప్రార్థనలు యేసు నామములో అంగీకరింపబడునుగాక. పరీక్షలు రాస్తున్న మా ప్రియులు నాయన చక్కని పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత వారు సాధించినట్లుగా నీ కృప వారి మీద కృమ్మరించబడునుగా కానీ ప్రకటిస్తున్నా.